వినడానికి, ఆయన మరణం ముగించినటువంటి వాస్తవాలను తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి సంగములకు, అలాగనే మందిరాన్ని చూడటానికి, అలాగనే గెస్ట్గా మన మధ్యకు వచ్చినటువంటి మన పెదబాబు గారి యొక్క ఫ్రెండ్ గారు, ఆ సార్ గారు కూడా ఈరోజు నా గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనతో ఉండాలనేటువంటి ఆలోచన కలిగి వారు మందిరానికి వచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. శుక్రవారం రోజునే డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకూడదు. శుక్రవారం మన నుంచి డబ్బులు దాటిపోతే మరలా మన ఇంటికి రావు డబ్బులంతా. మనం పెట్టేటువంటి పేరు కదా, డబ్బులు కూడా దేవుడికి చేసేస్తాం మనం. ఆ రకమైనటువంటి శుక్రవారంగా దీన్ని నేను భావించట్లేదు, మీరు కూడా దాన్ని భావించొద్దు. ఇది మంచి శుక్రవారంగా ఎందుకు పరిగణలోనికి మనము తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న, సందేహం మనలో వస్తే, డబ్బును బట్టి మంచి శుక్రవారం అయిందా, లేదా లోకంలో ఉన్నటువంటి ఇతరేతర కారణాలు బట్టి ఇది మంచి శుక్రవారం అయిందా అనేటువంటి ప్రశ్న మనలో మొదలైతే, కాలములు సమయములు దేవుని వశములో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. అపూర్వ దినాలు, పర్వదినాలు, నియామక దినాలు, ఉపవాస దినాలు, ప్రతిష్ఠ దినాలు, పండుగ దినాలు, ఉత్సవ దినాలు, ఇలాగ చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథము అవిశ్వాసికి హెచ్చరిక చేసేటువంటి మాట ఏంటంటే, మనం అమావాస్యను కూడా ఎలా చూస్తామంటే, అమావాస్య మాకు కలిసి రాదు, అమావాస్య రోజున పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరు, అమావాస్య రోజు చేస్తే అంతా కూడా టెంట్ కింద పడినట్లే, అమావాస్య రోజు ఇది చేస్తే అది చేస్తే ఇలా నాకు నష్టం. చెప్పుకున్నారా? లేదు నేను నీతిమంతుడు అనుకున్నటువంటి వారందరూ కూడా చెప్పమాకండి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం ఏంటంటే, పాపము లేని మానవుడు లేడు, అతిక్రమ కార్యములు చేయనటువంటి మానవాళి లోకంలో లేదు. అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను ఉన్నారు. మహిమను పొందలేనటువంటి ఆ స్థితిలో పాప పర్యావసరమైనటువంటి మరణానికి పాత్రలైనటువంటి మనుషులందరినీ కూడా విడిపించడానికి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడంట. చప్పటి కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు పాపం ఏంటి, పాపం అనగానేంటి, పాపం ఎలా వచ్చింది అనేటువంటి వాస్తవంలోనికి మనం వెళ్తే, బైబిల్ గ్రంథము పాపం ఎలా వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఆజ్ఞాతిక్రమమే ఏం చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. అందరు చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. అందరు చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఆజ్ఞను అతిక్రమించేటువంటి ఆలోచన మనలో ఎందుకు వస్తుంది అనంటే, మానవాళి దేవుని ఆజ్ఞను ధిక్కరించడానికి అసలు ప్రప్రదమైన కారణం అంట మనిషిలో వచ్చినటువంటి దురాశ. ఏంటి అది బైబిల్ చెప్తా ఉంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణానికి అంటా ఉంది. అంటే మరణానికి ఎంత ప్రొసీజర్ ఉందంటే, మరణానికి ముందు పాపం ఉంది, పాపానికి ముందు ఆజ్ఞాతిక్రమం ఉంది, ఆజ్ఞాతిక్రమానికి ముందు మనిషిలో వచ్చినటువంటి దురాశే కారణం కదా. దేవుడు అతి శ్రేష్టమైనటువంటి మనుషులుగా, మంచివారిగా, దేవుడి యొక్క మహిమా ప్రభావములు కిరీటములుగా ధరింపజేసి సుందరవనమైనటువంటి ఏదేను వనములో మొట్టమొదటి మానవులు పెట్టాడంట. దేవుడు ప్రతి సాయంత్రం కూడా వారితో స్వయంగా మాట్లాడుతున్నటువంటి ఆ గొప్ప స్థలము ఏదేను వనము. వాస్తవానికి క్రైస్తవ వేదాంతం చెప్పేటువంటి మాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి పరలోకం అంట ఏదేను వనం. ఏంటి, భూమి మీద ఉన్నటువంటి పరలోకం. అందరు చెప్పండి, భూమి మీద ఉన్న పరలోకం ఏంటి, ఏదేను వనము. కనుక భూమి మీద ఉన్న పరలోకం అంటే పరలోకము అత్యానందముతో కూడినటువంటి స్థలము. అయితే ఆ స్థలము భూమి మీద కూడా ఉన్నది. ఆ ప్రప్రదమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే, ఆ పరమందు ఉన్నటువంటి పరలోకమే కాదు కానీ భూమి మీద కూడా ఒక పరలోక స్థానాన్ని పెట్టాడంట. అయితే ఆ పరలోక స్థానంలో ఉండేదానికి లూసిఫర్ ఎలాగన
అక్కడ ఉండేదానికి ఇష్టపడకుండా దేవుని కంటే అది కూడా అయి ఉండాలని చెప్పేసి సృష్టి ఆరంభానికంటే ముందుగా లూసిఫర్ ఎలాగో దురాశ చేత పడద్రోయబడ్డాడో అలాగనే తన యొక్క అభిలాషను బట్టి మానవాళ్ళని కూడా చెరిపివేశాడంట దుష్టుడు. ఇప్పుడు నేను చూసుకోరా అలాగే పాప ప్రపంచమైనటువంటి మనుషులందరూ కూడా మరణవశం పడుతూ ఉన్నప్పుడు సిలువ ఆ మాత్రం కూడా పోతే ఇంకేంది ఒక భయంకరమైనటువంటి శిక్షను అనుభవించి యేసుక్రీస్తు వారు ఆ సిలువ మరణము చేత ఇక మానవుడు ఎన్నటికి కూడా ఇక మరణించేటువంటి అవకాశం లేకుండా పాపము ద్వారా వచ్చేటువంటి పర్యవసానము మరణాన్ని రుచి చూడకుండా యేసుక్రీస్తు వారే మనందరి పక్షాన, ఎవరి పక్షాన? మనందరి పక్షాన ఆయన సిలువ మరణాన్ని పొంది మనల్ని కూడా ఆ సిలువ మరణంలో పాలిపాదులుగా చేసి మనల్ని కూడా పునరుద్ధాన అనుభూతితో లేపాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని నింపంట. హల్లెలూయా. అందుకే ఈ రోజున ఈ మంచి శుక్రవారం నాడు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే సిలువ. సిలువను కేంద్రీకృతంగా చేసి ఈరోజు ఒక సబ్ టైటిల్ లాంటిది. మెయిన్ టైటిల్ సిలువ అయితే సబ్ టైటిల్ ఏంటయ్యా అంటే మరణానికే మరణం అంట. ఈ మాట విచిత్రం, వినటానికి విచిత్రంగా లేదు. మరణానికే మరణం. మరణం అనేటువంటి మాట ఇక ముగింపుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ ముగింపు దాదాపు మానవుడికి కాదంట, మరణానికే ముగింపు పలికాడంట యేసుక్రీస్తు వారు. చప్పటి కూడా తిన్నామని మంచిపడ్డాం. హల్లెలూయా. ఏ రీతిగా మరణాన్ని దేవుడు కలిగించాడనేటువంటి వాస్తవంలోనికి మనం వెళితే కేవలం దానికి కారణం ఏంటంటే ఆయన మరణించినటువంటి సిలువ ఘట్టాన్ని దాని ద్వారానే మరణానికే మరణం అప్పగించినట్లుగా మరణం మీదనే ఒక విజయ ప్రస్థానాన్ని ఆయన కొనసాగించినటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఈ రోజున సిలువను ఆలోచన చేయగలిగినట్లయితే ఈ శుభ శుక్రవారం నాడు ప్రపంచమంతా కూడా సిలువ మీద వారి దృష్టి అంతా కూడా కేంద్రీకరిస్తారు. ఎక్కడ ఈరోజు మన దృష్టి కూడా సిలువ మీదే ఉంది. ఎక్కడ ఉందా? ఇక్కడ తిరిగి వస్తున్నా? ఎక్కడ తిరిగి వస్తా ఉందా? ఇప్పుడు సమస్త మానవాళి ప్రపంచమంతా కూడా ఈ శుభ శుక్రవారం నాడు అనగా ఏనాడో 2021 సంవత్సరాల క్రితము ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని మరలా చాలా మందికి ఇది కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు. ఇది కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది, ఆచారయుక్తంగా. నాకు కూడా చాలా ప్రశ్నలు ఎదురైనాయి. ఏ ప్రశ్నలు ఎదురైనాయంటే, ఏంటయ్యారు మీ సియాసీ వాళ్ళంతా కూడా ఈ 40 దినాలను మాత్రమే పవిత్రంగా చూస్తారు, ఈ 40 దినాలు మాత్రమే భక్తి చేస్తారు. నేను అన్నాను, ఈ 40 దినాలు మాత్రమే భక్తి చేస్తానని నీకెవరు చెప్పారన్నా? బదులు సమాధానం లేదు. ఈ 40 దినాలు ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా మేము గుర్తించం, కానీ ఇవి పర్వదినాలుగా మేము గుర్తించి దీనిలో మా ఉపవాస దీక్ష చేత దేవునికి దగ్గర అవుతాం. మేము అయ్యగారు ఉపవాసం ఉంటున్నాడని చెప్పి సంఘం ఉండాలని లేదు, సంఘం ఉపవాసం ఉంటుందని చెప్పేసి సంఘ పెద్దలందరూ కూడా ఉపవాసం ఉండాలని లేదు, సంఘ పెద్దలు ఉపవాసం ఉంటానన్నారని చెప్పేసి స్త్రీలందరూ కూడా ఉపవాసం ఉండేటువంటి ధోరణి కాదు. ఇదేందుకు మీకు అందుకే చెప్పాను, ప్రస్తుతం మొట్టమొదటి నుంచి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఇది మనస్సాక్షి కాలం. ఏ కాలం? మనస్సాక్షి కాలం. నీ మనస్సాక్షి నిన్ను ఎలా గతిస్తుందో, నీ మనస్సాక్షి నిన్ను ఎలా నడుపుతుందో, నీ మనస్సాక్షి దేవునికి ఎలా నువ్వు అనుసంధానం చేసుకుంటావో దాన్ని మాత్రమే ప్రథంగా నువ్వు ముందు ఆ మనస్సాక్షిని బట్టి ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలా మంది అయ్యగారిని బట్టి నడిచేవాళ్ళు, చాలా మంది పెద్దలను బట్టి నడిచేవారు, చాలా మంది మీ పక్కన వాళ్ళని చూసి ఇలా నడిచేటువంటి అది వినియోగకరమైనటువంటిది అయితే పర్వాలేదు, కానీ మీ ఇరువురి మధ్య విశ్వాసం అనేటువంటి అతిశయం ఉండకూడదు, విశ్వాసంలో తగ్గింపు అనేది ఉండకూడదు. ఇది భేదాభిప్రాయాలకు కేంద్ర బిందువుగా ఉండకూడదు. ఎందుకంటే మనస్సాక్షి నమ్ముకొని మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నీకెవరు కూడా ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. 40 దినాలు పాటించు, నువ్వు విశ్వాసంలో ఉండు, లేదా భోజనం మానే, లేకపోతే దేవుడి స్థానాన్ని నిన్ను ఎవరు కూడా గర్తించిన అవసరం లేదు, ఏమాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా నిన్ను బ్రతిమాలి
తీసుకుంటూ అవసరం లేదు. నీ మనస్సాక్షి నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు చేసుకోగలిగితే ఆ మనస్సాక్షికి దేవునికి ఉన్నటువంటి సంబంధమే ఇక్కడికి దేవుని మందిరానికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున ప్రపంచమంతా కూడా సిలువ 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 కదా. ఈ రోజున ప్రతి దేవాలయంలో సిలువలు ఉన్నాయి, ప్రతి గృహాలలో సిలువలు ఉన్నాయి, ప్రతి మెడలో క్రైస్తవ జనాంగం అనమైనటువంటి ప్రతి వారి యొక్క మెడలో సిలువలు ధరించబడతా ఉన్నాయి. ఈ రోజున సిలువను ప్రధానముగా చేసుకొని ఈ రోజున క్రైస్తవం అంటే సిలువగానే చూస్తున్నటువంటి వాస్తవాలు బయట ప్రపంచ చరిత్రలో మనకు కనపడతాయి. ఈ రోజున మనకు చదివినటువంటి పాత్రలో కూడా యోహాను ఈరోజు చదవబడినటువంటి పాత్రం సువార్త పాత్రం కదా. ఏంటది? మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి నుంచి 56 వచనాలు కూడా మనం చూసాం. అయితే ఈ రోజున మనం చదివినటువంటి పాత్రలో సుమారుగా 10 సార్లు ఉంటుంది సిలువ సిలువ అనేటువంటి మాట. చదవండి అమ్మా. 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని. మొట్టమొదటిగా ఏ మాట వినబడింది? సిలువ. రెండవ చూడండి 23 ఆఖరిలో వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి 26 వచ్చిన ఆఖరి భాగం కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించు. 31 వచ్చిన ఆఖరు ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయింది. 32 వారు వెళ్ళుచుండగా కురేనీయులైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసి 35వ వచనం వారు ఆయన సిలువ వేసి ఇట్లాగా 38వ వచనంలో 40వ వచనంలో 42వ వచనంలో 44వ వచనంలో సుమారుగా 10 సార్లు కనపడుతుంది మనకి అక్కడ సిలువ. దేవునికి ఇష్టం. సిలువను గురించి ఇంత ప్రస్తావన, అసలు వాస్తవానికి అసలు సిలువ ఏంటో మనకు తెలియాలి. సిలువకు ఇంత విశిష్టతను లోకం ఇస్తా ఉంది, అసలు సిలువ అంటే ఏంటో మనకు తెలియాలి. ఎంతమందికి తెలుసు ఇక్కడ సిలువ అంటే ఏంటో? చేతులకు చూస్తారా? సిలువ అంటే ఏంటో తెలుసా? ఏంటి? చర్చిలో ఉంటుంది 4 దిక్కులుగా నమస్కారం చేసి వెళ్ళిపోయేది అనుకుంటా ఉన్నారా? అసలు సిలువకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనము గమనిస్తే చూడండి. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ, ఎవరి సిలువ అంట అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సిలువకు అంత ప్రాధాన్యత వచ్చిందంట. వాస్తవానికి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా 650 సంవత్సరాల క్రితమేనట ఈ సిలువ శిక్షా విధి అమల్లో ఉండేది. బబులోను సామ్రాజ్యం వారు దర్యావేష కాలంలో ఈ సిలువ మరణాన్ని లేకపోతే ఈ సిలువ శిక్షా విధిని అమలు చేసేవారు. ఈ శిక్షా విధి ఎవరికైనా దేశద్రోహులు, అంటే దేశానికి ద్రోహం చేసేవారికి, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి, అంటే దేశానికి అధికారిగా ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి శిక్ష, రాజద్రోహం చేసినటువంటి వారికి శిక్ష. ఘోరమైనటువంటి పాపము ఎవరైతే దేశంలో చేస్తారో లేకపోతే ఆ రాజ్యంలో చేస్తారో ఘోరమైనటువంటి పాపానికి శిక్షే ఈ సిలువ. అంటే దర్యావేష కాలంలో బబులోను సామ్రాజ్యంలో ఆ సిలువ యొక్క ప్రప్రదమైనటువంటి ఆ శిక్షా విధి వారు అమలుపరిచారు. ఆ తర్వాత కాలంలో రోమా ప్రభుత్వం వారు కూడా ఇది మరీ క్రూరంగా చేశారు. దర్యావేష కాలంలోనే బబులోను దేశంలో సర్వసాధారణమైనటువంటి క్రూరత్వంగా దాన్ని అమలుపరిచేవారు. కానీ రోమా ప్రభుత్వానికి వచ్చేపాటికి ఎంత క్రూరమైనటువంటి శిక్షా విధి అంటే, పైగా యేసుక్రీస్తు వారిని అత్యంత కిరాతకంగా అత్యంత క్రూరత్వంగా యేసుక్రీస్తు వారిని సిలువ మీద హతమార్చినటువంటి వాస్తవాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చాలా శిక్షా విధులు ఉన్నాయి కదా, చాలా శిక్షా విధులు ఉన్నాయి. నూనెలో వేయించడం,
శిరచ్ఛేదనం చేయటం అంటే మొండాన్ని శిరస్సును వేరుపరచడం, ఉరి కొయ్యకు వేలాడదీయటం, సూదులతో పడవటం, అలాగనే బళ్ళెముతో పడవటం, చాలా రకాలైనటువంటి మరణ శిక్షలు ఉంటూ ఉండగా కేవలము శిలువ యొక్క మరణాన్ని మాత్రమే యేసుక్రీస్తు వారికి ఎందుకు ఇచ్చారనేటువంటి వాస్తవంలోనికి మనం వెళితే, మీరు సర్వసాధారణంగా మందిరంలో మనకు కనబడుతున్నటువంటి శిలువ చూస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారా? ఎంతమంది చూస్తున్నారు? చూస్తున్నారు, నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉపవాసం ఉంటే నిద్ర వస్తుంది, అయినా గడ్వని మిమ్మల్ని మీరు ఆత్మీయంగా మేలుకొల్పుకోండి. ఏం చేసుకోవాలి? ఆత్మీయంగా మేలుకొల్పుకోవాలి. ఆత్మీయంగా మేలుకొల్పుకోతే మన త్వరను మనం గిల్లుకోని అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ కనపడతా ఉంది కదా, ఎంతమంది కనపడతాం? చూస్తున్నారు? అందరూ చూస్తూ ఉన్నారా? సిలువ దరిదాపుగా 4 ఆకారాలు ఉన్నాయి. ఏంటి? ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఆకారం ఏంటంటే ప్లస్ ఆకారంలో ఉంది కదా. ఎలా ఉంది? అడ్డపోయి ఒకటి, నిలబడిపోయి ఒకటి. రెండో రకమైనటువంటి సిలువ ఏంటంటే పై భాగము, శిరస్సును ఆనించేటువంటి పై భాగం ఉండదు, అది టీ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారం? టీ ఆకారంలో ఉంటుంది. రెండో రకం అది. మూడో రకమైనటువంటి సిలువ ఏంటంటే ఇంటూ ఆకారం ఉంటుంది, ఎక్స్ ఆకారంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎక్స్ ఆకారంలో ఉండేది మూడో రకమైనటువంటి సిలువ. నాలుగో రకమైనటువంటి సిలువ ఏంటంటే తలకిందులుగా వేలాడదీసేటంటే ఆ టీని కింద వైపుగా మనం దాన్ని చేస్తే పేతురుడు వేసినటువంటి తలకిందులుగా వేసినటువంటి సిలువ అదే. 4 రకాలైనటువంటి సిలువలు. అయితే ఈ 4 రకాలైనటువంటి సిలువల్లో యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందినటువంటి సిలువ ఆకారం ఏదంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లస్ ఆకారం. అడ్డపోయ, నిలువుపోయ. ఈ అడ్డపోయ, నిలువుపోయ దేనికి సాదృశ్యం అంటే మానవాళికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. సిలువ ఎంత ప్రాధాన్యతతో కూడినటువంటిది ఎందుకు అయింది అంటే చాలా మంది కాలంలో బబులోను రాజ్యంలో అనేక మంది మరణానికి అప్పగించబడ్డారు ఇదే సిలువ మీద. రోమా ప్రభుత్వ అధికారంలో కూడా రోమన్లు ఏం చేసేవారంటే క్రూరత్వంగా, అతి కిరాతకంగా ఇదే సిలువ మీద అనేక మందికి మరణానికి అప్పచెప్పారు. కానీ కొన్ని వందల మంది ఆ సిలువ మీద మరణించినా సరే వారు మరణించింది వారి యొక్క సొంత పాపములు బట్టి, వారి యొక్క స్వయంకృత అపరాధములు బట్టి వారి కొరకు వారు మాత్రమే సిలువలో మరణించారు. అందుకే సిలువకు అంత విలువ రాలేదు అప్పటికి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మరణించాడో, ఎప్పుడైతే రోమా ప్రభుత్వ అధికారం అనుసారంగా అక్కడ అత్యంత కిరాతకంగా యేసుక్రీస్తు వారిని సిలువ మీద వేలాడదీసి చంపేశారో, ఆ తరువాత ప్రపంచ చరిత్ర అంతా కూడా మారిపోయిందంట. చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమ. హల్లెలూయా. ఎలా మారిపోతాయనంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, అనగా సిలువ మరణము పొందిన తర్వాత ప్రపంచ యుగం ఎలా మారిపోయిందంటే క్రీస్తు పూర్వంగా క్రీస్తు శకంగా మారిందంట. చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమ. హల్లెలూయా. అందుకే నేటికి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా యుగముల గురించి చెప్పాలి అనంటే క్రీస్తు పూర్వం అని క్రీస్తునే కేంద్రీకృతంగా చేసుకొని చెప్తారు. క్రీస్తు తర్వాతని ఎప్పుడు చెప్తారంటే ఆయన మరణం తర్వాత అనేటువంటి వాస్తవాన్ని చెప్తారు. ఎందుకయ్యానంటే ఆయన సిలువలో మరణించినటువంటి విధానమును బట్టి ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా ఎలా మారిందంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఇంతగా సిలువ ప్రాచుర్యంలోనికి రావడానికి కారణం ఏంటంటే స్వయంగా దేవాది దేవుడే, దైవ స్వరూపము కలిగిన వాడు. ఏ స్వరూపం? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి ఏం చేసుకున్నాడట? మనుషులుగా పోలికగా పుట్టడం ఏంటి? మనుషుల పోలికగా పుట్టడం ఏంటి? అందరం మనుషుల పోలికగా పడుతున్నాం కదా. అంటే ఆయనలో ఉన్న లక్షణం ఏంటో చెప్తా. ఆయన దైవ స్వరూపమును కలిగిన వాడైంది 7వ వచనంలో కదా. ఆయన
కలిగిన వాడంటే దేవుడు అనబట్టి వాడు మానవాకారంలో వచ్చాడంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా విననటువంటి మాట ఇది. ప్రపంచంలో దేవుడుగా దేవతలుగా తమకు తామే ఒక ఉన్నతమైన వారంగా అని చెప్పుకునేటువంటి వారు ఎవరు కూడా మనుషులను ప్రేమించి మనుషుల మధ్య వచ్చి మనుషుల మధ్యనే దిగినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే మనుషుల పట్ల దిగి వచ్చాడంట. చప్పట్లు కొడితే భయపడతాం. హల్లెలూయా. ఆయన దిగి వచ్చినటువంటి కార్యం ఏంటంటే మనుషులందరూ కూడా రక్షించబడడానికి సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అంటే క్రీస్తును జోడించి క్రీస్తును ఈ లోకానికి చెప్పాలి అంటే సిలువ లేకుండా చెప్పలేం మనం. సిలువ లేకుండా యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర సంపూర్ణం కాదు. సిలువ లేకుండా యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి అంత ప్రాధాన్యత లేదు. ఆయన సిలువ మరణము పొందినటువంటి విధానాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రపంచ జనాభానికి ఆదిమ సంఘానికి తెలియజేయడానికి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని చెప్పేసి క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. కానీ క్రీస్తును ప్రకటించేటువంటి రీతిగా సిలువను కూడా జోడించడానికి కారణం ఏంటంటే ఆ సిలువకు కూడా ఒక ప్రత్యేకత వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద మరణించింది బట్టి అని బైబిల్ కాలంలో అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. ఏ వార్త? యేసుక్రీస్తును గురించిన వార్త అని చెప్పొచ్చుగా, యేసయ్య గురించిన వార్త అని చెప్పొచ్చుగా, బైబిల్ను గురించినటువంటి వార్త అని చెప్పొచ్చుగా, రక్షణ సంబంధమైన వార్త అని చెప్పొచ్చుగా. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఏ వార్త అని చెప్తా ఉన్నాడు కదా? సిలువను గురించిన వార్త. దేని వార్త? యేసుక్రీస్తు వార్త అని చెప్పండి. అక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? సిలువను గురించిన వార్త అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ కింద వచనాల్లో 23వ వచనంలోకి వెళ్తే అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఏంటంట? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. సిలువ ద్వారా యేసుక్రీస్తు వారిని అనేక మందికి పరిచయం చేయడానికి సిలువ ఎంత ప్రాధాన్యత సంపాదించుకొని ఎన్ని రకాలుగా సిలువనే కేంద్రంగా చేసుకొని యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు సిలువ ఎందుకు అనంటే సిలువ మీద యేసుక్రీస్తు వారిని చంపించడానికి వినియోగకరమైనటువంటి సాధనం అంటే చూడండి. అపోస్తుల కార్యములు మాట్లాడతాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, ఎవరి చేతట? దుష్టుల చేత మీరు సిలువ వేయించి ఎలా చంపారట అంటే సాధారణంగా మనం చెప్పాలి అంటే సిలువ యేసుక్రీస్తు వారిని చంపిందని చెప్పేదానికి ఆస్కారం. సిలువ ద్వారా ఆయన మరణించాడు. కానీ ఎవరు సిలువ మరణానికి ఆయన అప్పగించారట? దుష్టులు అప్పగించారట. అంటే మనుషులందరూ కూడా దుష్ట స్వభావంతో ఆయన సిలువకు అప్పగించారు. ఆనాటి నుంచి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం. అందులో ఆ సిలువ మరణాన్ని పొందినటువంటి వాడు గొప్పవాడు. అంటే యేసుక్రీస్తు వారిదే గొప్పతనం తప్ప సిలువలో ఏ విలువ లేదు. ఆ సిలువకు విలువ రావడానికి కారణమో యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన చంపబడటానికి సిలువ ఉపయోగపడింది. అయితే ఆయన చంపించడానికి దుష్టులంతా కూడా అనగా అపవాది సంబంధమైనటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి వాస్తవం ఏంటంటే సిలువ అనేది రాజద్రోహం చేసిన వాడికి, అత్యాక్రమం చేసిన వాడికి, పాపం చేసిన వాడికి, రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్న వాడికి, దేశ ద్రోహం చేసిన వారికి ఈ సిలువ వేస్తారు. అయితే యేసుక్రీస్తు వారిని ఈ రీతిగా సిలువ మరణానికి అప్పగించి చంపడానికి కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదంట. ఆయన గురించి లేఖనాలు ఏం చెప్తానంటే పవిత్రుడును, నిష్కల్మషుడును, అనింద్యుడును, ఏ పాపము ఏ కోశాలు కూడా ఆయనలో లేదంట. అయితే పవిత్రమైనటువంటి దేవుడు
పాపం లేనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద చంపబట్టడానికి కారణం ఏంటంటే దేశద్రోహం చేశాడా, రాజద్రోహం చేశాడా, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడా, ప్రపంచానికి వ్యతిరేకంగా మాట్లాడా, లేకపోతే ప్రపంచానికి పనికిరాని మాట్లాడమని చెప్పాడు అంటే ప్రపంచానికి మేలుకరమైనటువంటి వార్తని ఆయన చెప్పాడు. ప్రపంచానికి మేలుకరమైన త్యాగాన్ని ఆయన చేశాడు తప్ప ప్రపంచానికి హాని చేసినటువంటి మాట ద్వారా కానీ క్రియ చేత కానీ ఆయన జరిగించిన ఏ కార్యాల్లో కూడా పాపం ఎంత మాత్రం కూడా లేదు. మరి ఆయన ఎందుకు మరణించాలి, ఎందుకు చంపబడాలి, ఎందుకు ఆ శిలువ మరణానికి ఆయన తీసుకెళ్ళబడాలి అంటే బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, ఎవరి శరీరం అన్నట? యేసుక్రీస్తు వారి యొక్క శరీరమందు. ఎవరి పాపాలు ఇప్పుడు చెప్పండి అందరూ? ఎవరి పాపాలు? నిద్రపోతున్న వారులారా ఒకసారి మిమ్మల్ని మీ అంతరంగాన్ని ఒకసారి లేపుకోండి. ఆయన చనిపోయాడు, సిలువకు అప్పగించబడ్డాడు. పాపము చేసిన వాడు మాత్రమే సిలువకు అప్పగించబడాలి. కానీ ఆయన అప్పగించబడింది ఎవరి కోసమట? ఎవరి పాపముల కోసం? చదవండి ఆ మాట. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొను. ఎవరి పాపాలట? అందరు చెప్పండి నా పాపాలని. అందరు చెప్పండి నా పాపాలని. ఇక్కడ ఉన్న వారు అందరు చెప్పండి నా పాపాలని. నా పాపమును బట్టి అనగా ప్రతి వ్యక్తి యొక్క అతిక్రమ కార్యమును బట్టి ఆయన నలగొట్టబడినటువంటి వాస్తవాన్ని మనం చూస్తా ఉన్నాం. నాగటి చాలవలే ఆయన యొక్క దేహం అంతా కూడా తొల్లబడినటువంటి వాస్తవాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపము లేనటువంటి వాడికి తగిన శిక్ష కాదు, కానీ పాపము లేని వాడు మనందరి కొరకు మన పాపములు ఆయన శిలువ మ్రాను మీద మోసుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన శిలువ మన శిలువ కాటానికి. చెప్పండి అందరూ. నెంబర్ 1, ఆయన శిలువ మన శిలువ కాటానికి. చెప్పండి అందరూ. ఆయన శిలువ మన శిలువ కాటానికి. చదువు నా మాట. బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 2 నిమిషాలు ఉంది నాకు ఇంకా. ఏమనగా సంఘం వారికి చదువుతా ఉన్నప్పుడు ఎట్లా చదవాలంటే మన గంభీర స్వరం చివరి వరకు వినపడాలి. ఎందుకంటే అయ్యగారే కాదు, సంఘం అంతా నీ మీద ఆధారపడటం. చదువునాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపములకు దాసుడము కాకుండా పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం. ఎవరి స్వభావం? ఆయన స్వభావం కొరకు కాదు, మన ప్రాచీన స్వభావం. ప్రాచీనం అంటే పాతది. మన పాత స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. సిలువ మరణం పొందింది ఆయన. కానీ ఎవరి స్వభావం కొరకు? ఎవరి స్వభావం కొరకు? మానవ స్వభావం ఏంటి? మానవ స్వభావం ఏంటి? నీ పాత స్వభావం ఏంటి? అందరూ నువ్వు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంటే పాపం లేని మానవుడు లేడు. ఇప్పుడు మనిషి యొక్క స్వభావం ఏంటంటే పాప స్వభావము. ఆ పాప స్వభావం కొరకు ఆయన సిలువలో మరణించాడు. అంటే ఈ రోజున ఆయన పాపాన్ని బట్టి ఆయన మరణించలేదు, కానీ మన పాపమును బట్టి ఆయన మరణించాడు. అంటే అర్ధరాత్రి ఏంటంటే ఆయన పొందినటువంటి ఆ మరణము మన కొరకే. ఆయన సిలువలో తేలాడబడినటువంటి ఆ సిలువ ఎవరిదో కాదు, మనదే, మన శిక్షే. అందుకే ఇప్పుడు మొట్టమొదటి మీకు ఏం చెప్పాలంటే ఆయన సిలువ మన సిలువ. రెండవది ఆయన మరణము మన మరణం. రెండవది మొదటిదేంటి ఆయన సిలువ మన సిలువ. రెండవది ఆయన మరణము మన మరణం. చూడండి బైబిల్ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్తిస్మము వలన ఇక్కడ అండర్లైన్ చేసుకున్నామా? బైబిల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అండర్లైన్ చేసుకున్నాం. వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న అండర్లైన్ చేసుకున్నాం.
వాక్యం కొరకు తరతరాలే వాళ్ళందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఏముందిలే వచ్చే శుక్రవారం విందాం అనుకున్నటువంటి వాడు, ఆ వచ్చే సంవత్సరం చెప్తారు అదే విందాం అనుకున్నటువంటి వాడు ఏం పట్టనంటే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చదవండి మాట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుతున్నాం. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. ఏ మరణములో? ఏ మరణములో? ఆయన అనుభవించిన మరణములో మనల్ని కూడా భాగస్వామ్యం చేస్తా ఉన్నాడంట. అంటే వి హావ్ ఎ పార్ట్నర్షిప్ ఇన్ ఇస్ దట్. ఆయన మరణంలో మనకు కూడా భాగం ఉంది. నమ్మారా ఈ మాట? నమ్మారా? నమ్మక నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నమ్మక నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి శుక్రవారాలు నిద్రపోయి, ఎస్ర పండుగ నిద్రపోయి, 52 ఆదివారాలు నిద్రపోయి, మరి ఎప్పుడు నేను మెలుగుకుండేది చూడు. ఎప్పుడు? నెంబర్ 1 ఆయన సిలువ మన సిలువ. రెండవది ఆయన మరణము మన మరణము. ఇప్పుడు ఆయన సిలువలో మనకు భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఆయనది కాదు పాపం, మన పాపం. ఆయన మరణంలో మనల్ని పాలి భాగస్తులుగా చేయడానికి కారణం ఏంటంటే అసలు ఆయన కాదు మరణించవలసింది. పాపం లేనివాడు మరణానికి పాత్రుడు కాదు. కానీ మన పక్షానగా ఆయన మన పాపములన్నింటినీ కూడా ఆయన మీద మోసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మరణం ఏమైందట? మన మరణం. అంటే మరణానికి మనం కూడా తగిన వారమే. కాబట్టి మనల్ని భాగస్తులుగా చేసి ఇక మనం మరణించకుండా మనం ఏం చెప్పాలంటే ఆయన సిలువ మరణం పొందాడు కదా, ఆయన సిలువ మన సిలువ అంటాం. మనల్ని వేతులతో కొట్టలేదు అయ్యా, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టలేదు కదా. ఇప్పుడు మనం వెళ్ళి సమాధిలో 3 రోజులు ఉండలేదు కదా, మనం చచ్చిపోలేదు అనేటువంటి సందేహం రావచ్చు. కారణం ఏంటంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇక్కడ క్లుప్తంగా మనకు అర్థం అవడానికి ఆయన అంటూ ఉన్నాడు, బాప్తిస్మము వలన. దేనివల్ల? ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నామో మనకు అర్థం అవ్వాలి. రవి గారు, మార్తమ్మ గారు, స్వాతి, ఇంకా బాప్తిజం కొరకు ఎవరు ఉన్నారా? చేతులెత్తండి. వీళ్ళ ముగ్గురు కాకుండా ఈ సంవత్సరం బాప్తిజం తీసుకుంటానికి ఎవరు సిద్ధపడుతున్నారా? చేతులెత్తండి డెలిబరేట్గా. ఎందుకు బాప్తిజం అంటే చెప్తా ఉన్నాను వినండి. ఎందుకంటే బాప్తిజం మనం అనుకుంటాం, మళ్ళీ ఆలోచించండి, అయ్యో ఫెర్రీ నీళ్ళు బాగోవు, వెలగలేరులో నీళ్లు బాగోవు, వెల్టార్లో నీళ్లు బాగోవు, నన్ను 3 సార్లే ముంచట్లేదు, ఒకసారి ముంచుతా ఉన్నారు, 2 సార్లే ముంచుతున్నారు అనేటువంటి ఆలోచనతో వినుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ బాప్తిస్మం అనేటువంటి మాట నీళ్లు ప్రధానమైనవి కావు, ఒకసారి 3 సార్లు ప్రధానమైనవి కావు, అక్కడ ఇక్కడ అనేటువంటి ప్రధానమైనవి కావు. అసలు బాప్తిజం ఎందుకు అంటే ఆయన మరణంలో పాలుభాగస్తులు అవుతున్నాయి. చప్పట్లు కొడితే ఉన్నామని మైపడతాం. హల్లెలూయా. అంటే ఆయన మరణంలో పాలుభాగస్తులు అంటే ఆయన మరణించి దేవుడి కొరకు, మన కొరకే, మన పాపం కొరకే. కాబట్టి ఇప్పుడు 3 సార్లు మునుగుతా ఉన్నా, ఒక్కసారి మునుగుతా ఉన్నా, నీళ్ళలో మునిగిన అనుభవం ఏంటంటే మన పాపముల చేత మనం ఏమైపోయామట? ఇక చచ్చిపోయాం. ఆయన మరణంలో ఇక మనం శిక్ష అనుభవించిన అవసరం లేదు. ఎందుకంటే మన శిక్ష ఆయన మీద మోపబడింది. ఎలాగ చెప్పిన ఆయన సిలువే మన సిలువ, ఆయన మరణమే మన మరణము. కాబట్టి మన కొరకైనా సిలువ మరణాన్ని పొంది అన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన మరణంలో పాలుభాగస్తులమై బాప్తిస్మము చేత మరలా లేచాం. అంటే ఈ రోజున గుడ్ ఫ్రైడే నీకు అర్థం అవ్వాలంటే బాప్తిజం లేకపోతే అర్థం అవ్వదు. ఈ రోజున బల్లారాలు నీకు అర్థం అవ్వాలంటే బాప్తిజం లేకపోతే నీకు అర్థం అవ్వదు. ఈ రోజున వాక్యం అర్థం అవ్వాలంటే ఈ బాప్తిజం లేకుండా నీకు అర్థం అవ్వదు. ఈ రోజున గుడికి ఏది చేస్తా ఉన్నా బాప్తిజం లేకుండా నీకు అర్థం అవ్వదు. గుడి చందాలు పంపుతా ఉన్నా బాప్తిజం లేకుండా నీకు అర్థం అవ్వదు. ఒకవేళ మందిరంలో నువ్వు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నా బాప్తిజం లేకుండా మనం ఇప్పుడు మరణంలో పాలుభాగస్తులు అవ్వటం కారణం ఏంటి తెలుసా? బాప్తిజం ఉంటేనే ఆయన మరణానికి ఒక అర్థం అర్థమవుతుందా? బాప్తిజం లేకుండా కాలక్రమేణా ఆదరేసుకోవటానికి వస్తే ఈ రోజున మరణం అనేది మనకు అర్థం అవనట్లేదు. అర్థమవుతుందన్నమాట. మరణం అనేది
మనకు అర్థం అవనట్లే ఆ మరణం మీద మనకు కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడనే వాస్తవం మనకి అర్థమవుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట, చివరి మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 వచనం. ఆఖరిలో వచ్చి చూడండి. విజయమందు మరణము ఏం చేయబడిందంట? ఏం చేయబడింది? మరణము మృంగి వేయబడిందంట. అంటే ఇక మరణం ఎన్నటి కూడా మనుషులకి లేకుండా ఆయన ఏం చేశారంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఆ సాతాను ప్రబంధ హస్తాలలో పాపము చేత మరణానికి దాసులమవుతున్నటువంటి ప్రతి మానవాన్ని మరణం నుండి విడిపించడానికి ఆయనే తన దేహాన్ని, తన ప్రాణాన్ని, ఆ ప్రాణానికి ఆధారమైనటువంటి రక్తాన్ని మనందరి కొరకు చివరి పొట్టు వరకు కాచి అనేకమైనటువంటి అపహాస్యాలకు, అనేకమైన నిందలకు, అనేకమైనటువంటి అవమానాలకు, అనేకమైనటువంటి హేళనకు ఆయన గురై మనము పొందవలసిన నింద, మనం పొందవలసినటువంటి నెపములు, మనం పొందవలసినటువంటి ప్రతి శిక్ష ఆయన శిలువ మీద మన పక్షముగా ఆయన మరణించాడు. కాబట్టి ఈరోజు 2 వాస్తవాలు మీకు అర్థమవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, ఆయన శిలువ ఎవరితో కాదు, మన శిలువ. ఆయన మరణం ఎవరితో కాదు, మన మరణమే. కాబట్టి నీ కొరకే ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. నీ పాపముల కొరకే ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. నీ పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. ఇక మరణం ఎన్నటికి కూడా నీ దరిదాపుల్లోనికి రాకూడదు అనంటే నువ్వేం చేయాలి అంటే ఆయన కార్చిన రక్తము ఎడల విశ్వాసం ఉంచాలి. ఆయన మరణించిన నా కొరకే అని ఆయన మరణాన్ని మనం విశ్వసించాలి. ఈ రోజున విశ్వసించినటువంటి వాస్తవం ఎలా విశ్వసించాలి అంటే హృదయమందు విశ్వసించి నోటితో, అదే చెప్తా ఉంది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవద్దు. హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలంటే క్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి, ఆయన సిలువే నా సిలువగా, ఆయన మరణమే నా మరణముగా, ఆయన మరణించి నన్ను కూడా ఆయన మరణ పునరుత్థానంలో సాక్షులుగా నన్ను కూడా పాలిభాగస్తుడిగా చేశాడనేటువంటి వాస్తవాన్ని నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసము చాలు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటిని కూడా చనిపోడు. ఒకవేళ చనిపోయినను నా యెడల బ్రతుకుతాడు, మరణం నుండి జీవములోనికి దాటుతాడట. దేవునికి స్తోత్రం. అంటే మనం అనుకోవచ్చు, పాపం చేస్తా ఉన్నాం, చచ్చిపోతాం కదయ్యా, ఈ శరీరం మందు అందరూ కూడా చచ్చిపోతాం అంటే ఆయన చెప్పినటువంటి మరణాన్ని దీని గురించి కదా, 2వ మరణం గురించి. నిత్యాగ్ని కోపంలో మనము ఆ యుగాలు కాలి మరణించేటువంటి 2వ మరణాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక ఆ 2వ మరణం మనకు ఉండకూడదు అంటే ఈ యొక్క మధ్యాహ్న సభలో నువ్వేం విశ్వసించాలంటే ఆయన శిలువ నా శిలువ, ఆయన మరణము నా మరణమని ఆయన యొక్క మరణాన్ని నువ్వు ఒప్పుకొనగలటైతే ఆ విశ్వాసము నిన్ను, నీ కుటుంబాలను, నీ వ్యక్తిగత జీవితాన్ని రక్షించడమే కాదు కానీ నిన్ను ఆయనకు పాత్రగా, ఆయన నిత్య జీవానికి వారసులుగా, ఆయన కుమారులుగా నేను చేస్తా ఉంది. ఆ రీతిగా మనమందరం కూడా విశ్వాసంతో ఆయన మరణాన్ని ఒప్పుకుందాం. అదే ఈ మంచి శుక్రవారం ఉన్నటువంటి విశిష్టత. దేవుని పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మంచిది. సంగత్వాయ్ తోట
ప్రార్థనలు బట్టి ఆయన శరీర వాక్యాన్ని బట్టి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ధ్యానికులైనా ఈ వెంట ధ్యానంలోనైనా 40 రోజులైనా ఏకదృష్టిగా నా తండ్రి నీ దైవ ఆయన ఎంతో ఆయన శరీరంలోనైనా ఎంతగానో వాడమని చేసేవాడు అయ్యా నా తండ్రి ఆయన ఎంత మాట్లాడవచ్చిన వాక్యాన్ని బట్టి కూడా నీకు కోరుగా ఉంది నీకు రక్షించింది ఏసయ్య నమ్మకం తండ్రి అలానే 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక మీది క్షమించను. దేవుడు శిలువలో బలిగా మొదలుపెట్టాడు. తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మన కొరకు మాట్లాడుతున్నారు. ఇది దేని సాదృశ్యంగా ఉందంటే తగ్గింపులకు సాదృశ్యంగా ఉంది. మంగళవారం నాడు హోసన్న జయము అని పలికిన మనలో ఈరోజు సిలువ వేయమని పలుకుచున్నాము. ఆయనను దేవుడు మనం అంతగా శ్రమలకు అనుభవించి పెట్టినను దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపాల నిమిత్తము తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అదేవిధంగా మనం ఎన్ని శ్రమలను పెట్టినాను దేవుడు మన మీద ప్రేమే చూపించాడు, కానీ మన మీద ఏమాత్రము కోపం చూపించలేదు. ఆయనను మన పక్షాన తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని మన పక్షాన తండ్రిని వేడుకుంటున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో యెషయా ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీతిమంతుడైనను నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయుచున్నాడని యెషయా ప్రవక్త ప్రవచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నీతిమంతుడైన సేవకుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు జనుల దోషములను భరించి అంటే మన పాప దోషాలను భరించి మన కొరకు తన అనుభవ జ్ఞానం చేత తను తాను తగ్గించుకొని మనల్ని దోషులుగా ఎంచగా నిర్దోషులుగా మనలను ఎంచుకున్నాడు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరబడిందంటే కపాల మనబడిన స్థలంలో నెరవేరబడింది. అదేవిధంగా ఆయన ఏ దోషం చేయకపోయినను ఏ పాపం చేయకపోయినను నేరస్తులలో ఒకనిగా ఆయనను నిలదీసి దూషణ పదాలతో ఆయనను మాట్లాడుచు అవమానపరిచి ఎంతగానో ఆయన హృదయాన్ని నొప్పించినను ఆయన మన మీద ప్రేమ చూపిస్తూ మన కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు. అదేవిధంగా తమ బిడ్డలు ఎంత ఘోరమైన పాపాలు చేసినా కానీ తల్లిదండ్రులు మన మీద ఎంతో ప్రేమ చూపించి ప్రేమతో మనల్ని ఆదరిస్తారు. అంతకంటే మిత్రమైన ప్రేమ మన దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. మన కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు. మండే సూర్యుడు ముందు మంచి బిందులు కరిగిపోనట్లు దేవుడు మనపై చూపించిన ప్రేమ వల్ల మన పాప దోషాలన్నీ కరిగిపోతున్నాయి. మన కొరకు ఆయన తండ్రిని వేడుకుంటూ మనం ఎన్ని పాప దోషాలు చేస్తున్నా కానీ తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని మన కొరకు మన పక్షాన తండ్రిని వేడుకుంటున్నాం. అంత ప్రేమ గల దేవుడిని మనం ఎంతగానో కృపపరుస్తున్నాం. శిలువ మీద వేలాడిన ప్రేమ స్వరూపి అజ్ఞానం అంధకారంతో శత్రువులు ఆయనను ఎంతగానో హింసించిన యూదుల రాజు మీవేనా అని ఆయన హేళన చేసినను తలపై ముళ్ళ కిరీటం ఉంచినను ఆయన ఎంత మాత్రము బాధపడగా మన కోసము మన పాపాల కోసము ఈ లోకానికి వచ్చి వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన పక్షాన తండ్రిని క్షమాపణ కోరుచున్నాడు. ఆయన ప్రేమ స్వరూపు కనుక ఆయనలో ప్రేమ మాత్రము ఆయనలో ఎలాంటి పక్షులు కానీ అసూయలు కానీ అలాంటివి ఏమీ ఆయనలో లేవు. ఉదాహరణకు గులాబీ పూల మొక్కను తీసుకొని దాన్ని కుండీలో పెట్టినను అదేవిధంగా లేదా చెత్త కుప్పలో పారవేసినను ఆయన అది పరిమళ సువాసన మాత్రమే మనకు అందజేస్తుంది. కానీ అది ఎలాంటి వేరే వాసనను వేరే చోట పెట్టారని వేరే సువాసనను అది అందజేయదు. అదేవిధంగా సుగంధపు గంధపు చెక్కను ఎంతనో కలగదీసినను అది తన పరిమళాన్ని అందిస్తుంది, కానీ వేరొక కరిగిపోయే కొద్దీ వేరొక పరిమళాన్ని అందిస్తుంది. అదేవిధంగా దేవుడు మన మీద ప్రేమతో మొదట నుండి మన మీద ఎలాంటి ప్రేమ చూపించాడో తన మరణ శ్రమను అనుభవిస్తున్నా కూడా అదే ప్రేమ మన మీద చూపించి మన పక్షాన మన పాపాల కోసం దేవుడిని వేడుకుంటున్నాడు. ఆయనను ఎంతగానో మనం హింసించినను ఎన్ని బాధలు పెడుతున్నాను కొరడాలతో హింసిస్తున్నాను మోమున ఉమ్ము వేసినాను ఆయన తను తగ్గించుకొని మన కొరకు మన పక్షాన మన తండ్రిని వేడుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 45 వచనాల్లో ఏమని దేవుడు కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తున్నాడంటే మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడానికి చెప్తున్నాడు. ఆ మాట ఎక్కడ నెరవేరిందంటే ఈ శిలువ శ్రమల్లో
విషయంలో ఆయన ఆ మాట నెరవేర్చాడు. అదేవిధంగా అంటే సిలువలో ఆయన ఎంతగానో హింసిస్తున్నా కానీ, ఎంతగానో బాధలు పెడుతున్నా కానీ, ఆయన వారిని ప్రేమిస్తున్నాడే కానీ, తను హింసించే వారిని ప్రేమిస్తున్నాడే కానీ, వారి మీద కోపమైనను ఎలాంటి దోషం మాట్లాడను పలుకుండా వారి కొరకు తండ్రిని వేడుకుంటూ వీరేం చేస్తున్నారో వీరు ఎదురు అనుకో, వీరిని క్షమించండి తండ్రి అని వారి కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుడు కలిగిన క్షమాగుణాన్ని, దేవుడు కలిగిన ప్రేమను మనందరము కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఆయన కృప వల్లే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. క్షమాపణ అనేది ఒక బలమైన శక్తి. ఆ బలమైన శక్తిని మనం అందరము కలిగి ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడని చెప్తున్నాడు. మనం కూడా దేవుడు కలిగి ఉన్న స్వభావాన్ని మనం కూడా కలిగి ఒకరి ఏడ ఒకరు ప్రేమను, సమాధానాన్ని కలిగి ఉండాలి. మనల్ని ఎవరైనా దూషణ మాట్లాడడం పలికినను, ఎవరైనా మనల్ని శత్రువులుగా చూసి మన మీద అనడాన్ని మాట్లాడినను, మన వారిని ద్వేషించకుండా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకమందు మన ఫలము అది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు కదా, జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని చెప్పారు. కాబట్టి మనల్ని మన శత్రువులు ఎంతగానో వేధించినను, ఎన్ని హింసలు పెట్టినను మన వారి వరకు ప్రార్థన చేయాలే కానీ వారిని ఎదుటిగా సూటిపోటు మాటలతో వారిని బాధించకూడదు. అపోస్తలుల కాలం 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుడు కలిగి ఉండి జీవించాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ప్రేమను, దేవుడు కలిగి ఉన్న క్షమాగుణాన్ని, తగ్గింపు స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి స్టెఫను ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నాను, ఆయన భక్తితో ప్రార్థించి తండ్రి వారి పాపములను వారి మీద మోపకు తండ్రి అని వారి కొరకు ప్రార్థన చేసి తన ప్రాణమును విడిచాడే కానీ స్టెఫను వారిని ఎలాంటి మాటలను అంటున్నాను, రాళ్లతో చంపి కొడుతున్నాను, ఎలాంటి మాటలు ఆయన పలుకలేదు. అదేవిధంగా మదర్ తెరీసా గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామంటే ఆమె ఎంత తగ్గింపు కలిగి జీవించిందంటే, ఒకనాడు ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డల కోసం ఏమన్నా దయచేయి అని ఆయన చేతులు పట్టుకొని అర్థించింది. ఆయన ఆమె చేతిలో ఉమ్ము వేసినను ఆమె తన వస్త్రాలకు తుడుచుకొని ఇదైతే నాకు దయచేసావు కానీ ఈ బిడ్డలకు ఏమైనా దయచేయమని ఆయన అధీనంగా తగ్గించుకొని అడిగినప్పుడు ఆయన ఆ ధనవంతుడి సమీపం ఆమె తగ్గింపును చూసి ఆ ధనవంతుడి సమీపం తన మనసును మార్చుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన శత్రువులు మనం ఎంతగా హింసించినను, వేధించినను, మన మీద ఎలాంటి మాటలను కల్పించినను మనం వారి కోసం ప్రార్థన చేసి మన బాధ్యతనందరినీ వారి గురించి మనం దేవుడికి వారి బాధ్యతను అప్పచెప్పినట్లే దేవుడే మనకు అన్నింటిలో సహాయంగా ఉంది. అదేవిధంగా ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రభువు ఉంటాడని తెలియజేశాడు. అదేవిధంగా ఎక్కడ క్షమాగుణం ఉంటుందో అక్కడ రక్షణ కూడా ఉంటుంది అని చెప్తాడు. ప్రేమ, సమాధానము, క్షమాగుణము, తగ్గింపు స్వభావం మనలో ఉంటే దేవుడు మన యొద్దే ఉన్నట్టు మనం గ్రహించగలము. ఇవన్నీ మనం తగ్గించుకొని జీవించాలి. అదేవిధంగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం తన వ్యక్తినిగా చేసుకొని మన పాపాలకు మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవిస్తూ మనం చేస్తున్న దోషాలను, ఆయన హింసిస్తున్న హింసలను బట్టి, ఆయన చేస్తున్న ఆ వేదనలను బట్టి మనం క్షమాపణ కోరాలి అని మన పక్షాన దేవుడు తండ్రిని క్షమాపణ కోరుతున్నాడు. మన మీద ఎంత ప్రేమ ఉంటే దేవుడు తండ్రిని క్షమాపణ కోరుతున్నాడు. అదే కాబట్టి స్టెఫను కలిగి ఉన్నట్టు మనం అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు ఒకరి వల్ల ఒకరు ప్రేమను, సమాధానాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మన దేవాది దేవుడైన యెహోవా తను తగ్గించుకుని రిక్తులుగా చేసుకొని మన పట్ల ఆయన తండ్రిని కోరుతున్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి మనసును కలిగి ఉండాలి. అలాంటి మనం కూడా మనకు ఎవరైనా హృదయంలో పగలున్నాయంటే వాటన్నిటిని తీసివేసుకొని వారి కొరకు మనం ప్రార్థన చేసి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమను, సత్యమును అవన్నీ మనం కలిగి ఉండాలని, అటు సిద్ధపాటు మనకు మనందరికీ ఉండాలని ప్రభువు యేసు నామములో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు నిత్యం కోట్ల దేవతతో కొనియాడు పరిశుద్ధుడు యేసయ్య, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా ఈ రీతిగా నేను స్థుతించి కనపరచడానికి మాటిచ్చిన దినానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. అయ్యా నిద్రపడిన వాక్యం గురించి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అయ్యా విన్న వాక్యాన్ని వ్యక్తంగా విడిచిపెట్టుకోకుండా దానికి
ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి దేవానికి స్తోత్రము. అయ్యా మంచి నిలబడిన విత్తనంలాగా మా హృదయాల్లోకి ఫలించే భాగ్యం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు. అయ్యా ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి కదా. క్షమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి వందనాలు. నీవెలా తగ్గించుకున్నావు అదే విధమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు. మమ్మల్ని మేము తగ్గించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు. ఎంతవరకు తగ్గించుకోవాలంటే వేల మట్టుకు తగ్గించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు స్తోత్రములు. అయ్యా నీ రాత్ర పర్యాంతరం మేమందరం ఎంతబడే సంఘంలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి దేవానికి స్తోత్రములు. అయ్యా స్టెఫెన్ వల్ల మేమందరం నీలో జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు. పౌలు గారు చెప్పినట్లు ఒకవేళ ఒక ప్రేమ కలిగి క్షమించే గుణం కలిగి ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ రీతిగా మీరు స్తుతించి కనపరచడానికి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ రాకడ పర్యంతం ఈ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము అందరం కలుసుకొని విస్తృతించి కనపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయగలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. యేసులో పలికిన రెండవ మాటగా లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వార్త నేడు నీవు నాతో కూడా పరదేశులైనతో ఉంటుందని నిజమా చెబుతున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీకే ఉన్నటువంటి వరములు, మా పనులలో ప్రయాణంలో సహాయం చేయండి. మా కుటుంబం ముందుగా జీవించి మా అధికారిని నీరాజాన్ని జ్ఞాపకం దేవుడు ఆ సంఘాన్ని ప్రభావం చేయండి. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మా వందనములు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనములు, సంఘ పెద్దలకు నా వందనములు. సిలువలో పలికిన రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండుటకు నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. దేవుడు రెండవ మాటగా పలికిన మాట ఎవరితో పలికాడు అంటే ఇద్దరు దొంగలతో పలికిన మాట. దేవునితో కూడా సిలువ వేయబడి, దేవునితో కూడా హింసింపబడి, కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఒకడును సిలువ వేయబడి, దేవుడు వారిని కూడా కనికరముతో కరుణించి మరి వారి పట్ల దీన హృదయాన్ని కలిగి దేవుడు మాట్లాడిన మాటలు. గోల్గొత్త కొండ మీద హృదయము విదారకమై పరిస్థితి వ్యాపించింది. కరుడు కట్టిన ఇద్దరు నేరస్తుల మధ్య కరుణామయుడు క్రీస్తు శిలువపై వేలాడుచున్నాడు. శిలువ కింద గుమ్ముగూడి ఉండునప్పుడు విమర్శ భాగంగా నిష్కర్మష హృదయంలోనికి దూసుకొని పోతూ యూదుల రాజు ఈ గతి పట్టినని హేళన చేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త ఊరుకుండమని ముందర నడుచు వారందరూ వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. మరి ఊరకుండమని
మరి జనులందరూ మరి వారిని గద్దించినను మరి వారు లోబడక మరి ఎక్కువగా కేకలు వేసిరి. అంతటా యేసు నిలచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు ప్రభువు చూపు పొందుగోరుచున్నానని అడిగాను. దేవుడు మన పక్షమున ఎన్ని మేలులు చేసినను మన పాపముల కొరకై శిలువమానుపై రక్తము కార్చినను మనమైతే మరి దేవుని నమ్ముచున్నామో లేదో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు మరి దేవుని అనుసరించి నడుచుకోవాలని, దేవుని మాటకు లోబడి ఉండాలని, దేవుడు నామమును ఎరిగి ఉండాలని మనము కోరుచూ ఉన్నాము. యేసుక్రీస్తు మన పాపముల కొరకై శిలువమానుపై రక్తము కార్చి ఆ రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి మన ప్రతి పాపాన్ని విమోచించి మనము పడాల్సిన శిక్షకు ఆయన వేసుకొని మన పాప భారాన్నంతా ఆయన వీపు పైన వేసుకున్నాడు. మరి కొరడాలతో కొట్టబడి 39 పిడిగుద్దులు గుద్దబడి మరి యేసుక్రీస్తు మన కొరకు ఎన్ని శ్రమలు పొందాడు, మన కొరకు ఎంత వేదనను అనుభవించాడు అని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకనిను 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 దొంగలను సిలువ వేసిరి. 2 దొంగలను దేవుడును దూషించిరి. కానీ మరి ఒక దొంగ ఈయన నిజమైన దేవుడనియు మన ప్రభు అయిన క్రీస్తు అనియు ఈయన మనల్ని రక్షించువాడనియు తెలుసుకొని మరి తను తాను తగ్గించుకొని సిలువ మీద మరి పలికిన మాట, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి, హేళన చేసిరి, అపహాసించిరి. ఆయనను దేవుడు జాలిపరుడు, కరుణామయుడు, కరుణగల దేవుడు అని మరి సిలువ మీద వేలాడుచు ఉన్న ఒక దొంగ ఆయన్ను గుర్తెరిగి మరి ఆయన నీతిమంతుడని, ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడని నమ్మి విశ్వసించి మరి దేవుడిని అడిగిన విధానము, నేడు పరదేశంలో నన్ను కూడా చేర్చుకోమని అడిగిన విషయము, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించి మరి దూషించినను ఆయన విడదీయలేదు. మరి ఆయనను కొట్టినను, ఆయనను తిట్టినను, అపహాసము చేసినను, హేళన చేసినను దేవుడు మరి మన పాపముల నిమిత్తమై నలగొట్టబడి చిందింపబడిన రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి మన డాగును, మన మచ్చను మరి ఏదైనానో లేకుండా మనల్ని శుద్ధీకరించి అలాంటి దేవాది దేవుడిని మనము మరి నమ్మబద్ధులమై ఉన్నాము. మరి ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడి ఆయన వీపునంతా దున్నబడి మరి ఆయన శరీరం అంతా గాయమైనప్పుడు కూడా ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని దేవుడు పలికిన మాట, మొదటి మాట. మరి ఇంకనూ మనల్ని క్షమిస్తూ, ఇంకనూ మనల్ని ప్రేమిస్తూ, ఇంకనూ మనల్ని ఇంకా హెచ్చించాలని దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకమునకు మరి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కానీ మనము ఆయనను నమ్మకయుంటిమి.
అందరూ దుర్భాషలతో దూషణ మాటలతో వింటున్న ఆ దైవ కుమారుణ్ణి ఎన్నేసి మాటలతో మరి అవమానపరిచి ఉన్నారో మనము లేఖన భాగంలో నుండి మనము చూసితిమి. మరి దేవాతి దేవుడు నీ నా పాపముల గురించి నా పాపముల నిమిత్తము మరి ఎక్కువగా సిలువమానుపై వేలాడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మరి రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మనము ఏవియా ముద్రమై ఉన్నామో మరి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపు ఒకడును 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేయబడింది. 2 బందిపోటు దొంగలను సిలువ వేయబడింది. 2 దేవుడిని దూషించిరి. కానీ పశ్చాత్తాపముతో కుడివైపు ఉన్న దొంగ దేవునితో మాట్లాడిన మాటకు దేవుడు మరి ఆ దొంగను క్షమించి పరదేశంలో చేర్చుకోవటానికి దేవుడు అంగీకరించి మరి మన పాపముల నుండి విమోచించి మరి మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడి సిలువలో రక్తము కార్చి మన ప్రతి పాపాన్ని కడిగినందుకు దేవాది దేవునికి వందనము చెల్లించుకొనుచూ ఉన్నాము. నోరు తెరువలేదా ఏ ప్రేమ, వదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, వదులు పలుకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువపై సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, చెల్లుమని కొట్టింది ఒకరు, భూమిపై ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, భూమిపై ఊసింది మరి ఒకరు, ఏలు చేసినారు పరిహాసమాడినారు, ఏలు చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, పగులు పొలుకలేదా ఏ ప్రేమ, నోరేదా ఏ ప్రేమ. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవా, నీ వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ మంచి శుక్రవారమునకు ఏర్పాటు చేయబడిన 7 పాఠముల నిమిత్తము అయా ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠము నిమిత్తము ప్రభువా అయా ఇక్కడ నిలువబడి ప్రభువా మాట్లాడుచుండగా నాయన అయా నీవే 7 అంతల ఆత్మతో ఎత్తి పట్టుకోమని అడుగుచూ ఉన్నాము నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాము నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా నేను మాట్లాడిన మాటల్లో ప్రభువా దోషమైనను పొల్లైనను తప్పైనను పోతే ప్రభువా దయతో నన్ను క్షమించమని మా ప్రభువు మా రక్షకుడు త్వరగా రానైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. జననీ
పిల్లలనా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిల్చుని చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తనతో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకుని నేను అనారోగ్యంతో ఉండేప్పుడు మీరందరూ సంఘ ప్రార్థన ఎంతో గొప్పది. ఈ అందరూ ప్రార్థన వల్ల నేను అల్లా తిరిగి ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న మన పొలాల్లో కానీ మన ఇంటి దగ్గర పెరట్లో కానీ ఒక ఈత చెట్టు మొలిసిందంటే మనం దాన్ని గొడ్డలు తీసుకొని నరికి పారవేస్తాం. అదే ఈత చెట్టు కోసం మొన్న జరిగిన ఆదివారం ఇంటింటికి పొలం తిరిగి మనిషికి ఒక ఈత పంట కోసుకొచ్చి దాన్ని అలంకరించి మనము యేసుప్రభు గాడి మీద తిరిగినప్పుడు మనం అందరం కూడా బట్టలు తీసుకొని ఊరేగి కనుక ఆ బట్టలని తీసుకొచ్చి మళ్ళా ఇంట్లో దేవాలయంలో పెడతాం. ఆ మట్టలను మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తిరిగి పారేయకూడదు. మనకు తెలియక ఇంతకాలం మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేక వాటిని మనం తీసుకెళ్ళి కట్టకుండా పడేస్తున్నాం. ఆ ఏకమట్ట అలా చేయకూడదు. వాటిని కాల్చి బూడిద చేసి మళ్ళా తిరిగి వచ్చే ఈ రోజు వరకు కూడా మన ఇంట్లో ఇళ్లలో పెట్టుకొని ఏ రక్తం అని మనం భావించి పక్కన డబ్బాని ఐదారు స్థాపించే ఏ రీతిగా అయితే మనం ఇంట్లో పెట్టుకుంటున్నాము అదే రీతిగా ఆ బూడిదని మనం ఇళ్లలో పెట్టుకుంటాం. చాలా మంచిది. చాలా కొన్ని సంఘాల్లో చేస్తున్నారు. మన చేసే సంఘాల్లో బైబిల్లో కూడా చూసుకోవడం దయచేసి ఎందుకంటే నిర్దేశమైన మాట బైబిల్ చర్చించే బైబిల్లో ఉంది. ఆ గుడిని మళ్ళా తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా మనం దాన్ని ఇళ్లలో పెట్టుకుంటాం. మనం బయటికి అంతా ఇంటికంతా పిల్లలకి ఆశీర్వాదం వేస్తాము. అట్లాగే భావించుకొని సరే మన కోసం మన పాపాల కోసం యేసయ్య శిలువను మోసి ఈరోజు సమాధి చేయబడుతున్నాడు. తిరిగి మళ్ళా 3 రోజులు నెక్స్తాడని మనం ఈ ఆరాధనలో మనలో ఉండాలి. తిరిగి 3 రోజులు నెక్స్తాడని మనం ఇక్కడ అందరూ కూర్చొని జాగిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇట్లాగే ఎవరైనా సరే అనారోగ్యంతో ఉంటే సంఘ పాపని ఎంతైనా గొప్పది. సంఘం అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ వందనాలు. నేను ఎంతో ఇది నాగోట్టుకు నేను హాస్పిటల్కి వెళ్ళి రావడం నా పట్ల దేవుడు ఇంకా ఏం పని చేయించుకోవాలని ఉండదు. కానీ నాకైతే నేను తిరిగి రావాల్సిన రోజు కాదు. నాది తిరిగి వచ్చారు. మీ అందరి ప్రార్థన నాకు దీవెన లాగా భావిస్తున్నాను. చిన్న ప్రార్థన. సర్వలోకాలకి అంతటిపోయిన నా దేవ, నీకు లెక్కలేని స్థితుల్లో ఆయన ప్రభువా, మా కోసం, మా బిడ్డల కోసం, మా పాపాల కోసమే శివుడు మోసి సమాధి చేసినవాడు తిరిగి 3వ రోజు ఎదుగుతామని మేము నమ్ముతూ మేము అయ్యా నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని చేర్చుకొని ఆయన మా పాపాలను తుడిచిపోయిన ఆయన మేము ఎటువంటి పాపాలు ఉన్నా ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా మీ చల్లని చేతులతో మమ్మల్ని ముట్టండి, మాతో మాట్లాడండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ప్రభువా, నీ సన్నిధికి చేర్చుకొని ఆయన, నీ సన్నిధికి చేర్చుకొని ఆయన ప్రభువా, ఎవరైనా సరే నీ సన్నిధిలో మొదలుపెట్టుకున్న వారిని ఆశలు తీరుతున్నావుగా తండ్రి. అట్లాగే మేము నమ్ముతూ నీ సన్నిధిలో
చేతులు వాకరించి చేతులు జోడించి అడుగుతున్నాను ఆయన. ప్రభువా ఇదిగో ఈ సంఘంలో తిరిగి మళ్ళా ప్రార్థన చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు లెక్కలేని శుద్ధులు నాయన. ప్రభువా ఈ సంఘంలో మళ్ళా కలుసుకున్నాను, నన్ను 30 దంతులు 100 దంతుల్లాగా దీవించేలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హనుమాన్ కెమెరామెన్ ఎక్కడ? నేను అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ భూమి మీదకి 2021 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడండి. నీ కోసము నా కోసము ఆయన శిలువ శ్రమ అనుభవించడానికి మరియా గర్భమున ఆయన జన్మించాడండి. ఈ లోకానికి ఆయన నరావతారై 7 ఆకాశములు దిగి వచ్చాడు. యెషయా గ్రంథకర్త ప్రత్యక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయనకు పైగా శరాపులు కెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతి వాడును రెక్కలతోనూ కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతినకు యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ కోటాను కోట్ల దేవదూతలు ఆయన మహిమపరుస్తున్నాయండి. ఆయన పరిశుద్ధుడండి. ఈ లోకానికి రావడానికి ఆయన మన పట్ల ప్రాణం పెట్టడానికి అర్హత లేని వారు అండి. మనం ఆయన కృప ద్వారా ఈ రోజున రక్షించబడ్డాం. మొదటి మాటలో మనం క్షమాపణ చూస్తున్నాం, రెండో మాటలో ఆయన రక్షణ చూస్తున్నాం, ఆయన విమోచనం చూస్తున్నాం. మూడో మాటలో యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 చదువుకుందాం. ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుడిని చూచి ఎదుగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకోనండి. మరియమ్మ గారండి భూమి మీద చాలా పవిత్రంగా జీవించారండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి ఆకాశంలోని నరులను పరిశీలిస్తున్నాడండి. అందులో మరియమ్మ గారు పరిశుద్ధత కలిగి ఆయన పరిశుద్ధుడైన దేవుడు రావాలంటే ఈ భూమి మీద పరిశుద్ధంగా మనం జీవించాలి. దేవుడు అంటే భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి గౌరవం కలిగి జీవించాలి. మరియమ్మ గారు ఆ రీతిగానే జీవించారండి. ఈ రీతిగా ఆయన భూమి మీదకి రావడానికి మరియమ్మ గారిని ఎన్నుకున్నారు. పరలోకమందున తండ్రి రావటానికి ఆమె ఆయన గారుకురాలైందండి. ఎందువల్లంటే మరియమ్మ గారు ఆయన కొరకు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తల వంచింది. ఆయన కొరకు త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడింది. యేసు ప్రభు వారు ఆయన కొరకు త్యాగం చేసిన వారిని, ఆయన ప్రేమించిన వారిని వదిలిపెట్టే దేవుడు కాదండి. మరియమ్మ గారు ఆయన్ని ప్రేమించారు. ప్రభువు నా ప్రాణము ప్రభుని కనపరుస్తున్నది, ఈ దీనస్థితురాలి ప్రాణాన్ని, ఈ దీనస్థితురాలను ఆయన కటాక్షించాడని మాట్లాడుతున్నది. ఆమె ప్రభుని కనపరుస్తున్నది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద త్యాగం చేసిన మరియను జ్ఞాపకం చేసుకున్నాడు. తన శిష్యుడికి తాను ప్రేమించిన శిష్యుడు యోహాను గారు తన తల్లి బాధ్యత నెరవేర్చాడు. మొదటి మాట తన తల్లి పట్ల ఆయన బాధ్యత నెరవేర్చి, రెండో మాట ఆయన ఆజ్ఞకై కొన్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ దేశంలో నీకు అనుగ్రహించినట్లు నీవు దీర్ఘాయుష్మంతునగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని లేఖనంలో మాట్లాడుతున్నాయి. మన దేవుని ప్రేమిస్తున్నామంటున్నామే కానీ ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు. ఆజ్ఞ అతిక్రమమే.
పాపము. ఆ పాపము మనం చేస్తున్నాం. దేవుని ఇష్టపూర్వకంగా మనము ఇష్టపడినట్లయితే ఆయన సంపూర్ణముగా మనం జీవించాలనుకుంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే దేవునికి ఇష్టమైన జీవితము. ఆయన ఆజ్ఞలు గైకొనవారంటే ఆయనకి ఎంతో ఇష్టముగా కలిగి ఉంటాము. ఆ రీతిగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన అప్పచెప్పాలి. తండ్రి మన కొరకు వచ్చాడు, సిలువలో రక్తము కార్చాడు. ఏ అర్హత లేని వారి కొరకు రావడానికి మనం ఏ పాటి వారం? కీర్తనకారుడు అంటున్నాడు 8వ అధ్యాయంలో, చంటి పిల్లల యొక్క బాలుల స్థుతుల మూలంలో ఒక దుర్గమును స్థాపించి ఉన్నాను. నరపుత్రుని రక్షించడానికి అయ్యా మేము ఏ పాటి వారమని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. మనం ఏ పాటి వారమండి? మన జీవితం ఏ పాటిది? నీటిలో పొడవ వంటిది మన జీవితము. అర్హులమే కాదు, ఆయన కృప మన పైన ప్రోక్షింపబడింది. ఆయన రక్త ప్రోక్షణము మన పైన ఉన్నది. అందుకే ఈ రోజున రక్షణ మనకు కలిగి ఉన్నది. ఆయన తల్లి బాధ్యత కూడా అప్పచెప్పాడు. శిష్యులు ఎంతమంది అండి? 12 మందిలో క్రికెట్ పడిపోయింది. యోధా ఇస్కరియోతు చనిపోయాడు. 10 మంది శిష్యులు కూడా 10 మంది శిష్యులు కూడా చల్లా చెదరైపోయారండి. ఒక శిష్యుడు మాత్రమే యోహాను గారు నమ్మకం కలిగి ఉన్నారు. ఆయన జబదయి కుమారుడైన యోహాను యాకోబు. ఆయన బోయనర్గస్ అని పేరు పెట్టాడు దేవుడు వాళ్ళిద్దరికి. ఉరిమేడు వారిని అర్థం వాళ్ళిద్దరి పేర్లు. తన తండ్రి చనిపోతే వారిద్దరు అన్నదమ్ములు తీసుకొచ్చి, అయ్యా పరలోకమందు కుడి పక్కన ఎడం పక్కన కూర్చోబెట్టుకోమని అడిగింది. దేవుడు అంటాడు, అమ్మా పరలోకమందు కూర్చోబెట్టుకోవడము నా అవశ్యమున లేదు, తండ్రి చిత్తము. ఈ గిన్నెలోని త్రాగువాడే వట్టి రాజ్యములకు వారసుడంటాడు. దేవుడు తప్ప ఎవరు త్రాగాడండి? మన యేసయ్యే త్రాగాడు ఆ గిన్నెలోని. ఆయన రక్తము చెమట బిందువుల వలె మన కొరకు చిందించబడిందండి. యోధా వంశముల వారు ఆనాడు మెస్సయ్య మా ఇంట్లో పుట్టాలి, మా ఇంట్లో పుట్టాలనుకున్నారు. కానీ యూదులంట ఆనాడు తన ఆడపిల్లలకి వివాహము కూడా చేయకుండా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తారంట. కానీ మరియను ఏర్పరచుకున్నాడు. త్యాగము చేసిన మరియను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా యోహాను గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటలో మనం 3 మాటలు నేర్చుకుంటున్నాం. ఒకటి, త్యాగము చేసిన వారిని వదిలిపెట్టలేదు. ఆయన ఆజ్ఞను గైకొన్న వారిని ఆజ్ఞను గైకొన్నాడు. 3వ మాటలో ఆయన శిష్యుడు నమ్మకం కలిగి ఉన్నాడండి యోహాను గారు. ఆయన చేతనే దేవుడు విలువైనది పెట్టాడు. మనం దేవునికి నమ్మకస్తులుగా ఉంటే మనల్ని ఎత్తైన కొండపైన నిలబెట్టే దేవుడండి మన యేసయ్య. ఎంత గొప్ప దేవుడండి మన యేసయ్య. అలాంటి దేవుడు ఆయన విలువైనది తన తల్లిని అప్పచెప్పాడు బాధ్యత. ఆయన యవనస్తుడండి. శిష్యులందరిలో పేతురు గారు సీనియర్ అయితే యోహాను గారు యవన ప్రాయం కలిగిన వాడు. ఇంటి మీద మేసాలు కూడా లేవంట ఆనాడు. అలాంటి యోహాను గారు దేవుడు ఎన్నుకున్నాడండి. మంచి నమ్మకం కలిగి ఆయన జీవించాడు. కొంచెమైన మంచితనము లేని పాపులు మనం. అయినా మన కోసం దేవుడు వచ్చాడు, బాధ్యతను అప్పచెప్పాడు. యోహాను గారు బాధ్యతను నెరవేర్చడానికి తన తల్లిని చేర్చుకున్నాడండి. చిన్న వాక్యం దేవుడు దీవించుకున్నాడు. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఇప్పుడు అటు తర్వాత అప్పటికి సమస్తము యేసు ఎరిగి లోకనంలో నెరవేర్చున్నట్లు తప్పుకొనుచున్నాడు. లాస్ట్లో నేనే తీసాను. ఏలి ఏలి లామా సబక్తాని అని బిడ్డగా కేకవేసి, ఆ మాటకు అర్థం నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపోయి అర్థం. నిర్వాహుడైన క్రీస్తు తండ్రితో పడుతుంది, తండ్రితో దేవా చెయ్యి ఏలి ఏలి
5 మాటలు ఇంకో ఇస్తాడు. అక్కడ దేవుడు బిగ్గరగా కేక వేసినప్పుడు ఎంతో భయంకరమైన ధ్వని వచ్చిందట. ఆ ధ్వనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా భయపడిపోయారు. ఏమిటి దేవాయగా అని మనకైతే అనిపిస్తుందేమో కానీ అక్కడ ఉన్న జనానికి ఏమీ అనిపించలేదు. ముఖ్యంగా 3 మాటలు బహుశా మిగిలిన వారి కోసం పలికితే 4-5 మాటలు మరి అక్కడ ఉన్న వారి కోసం పలికారు, ఎవరి కోసం పలికారు తెలియదు. దేవుడు సేవ చేస్తున్నప్పుడు 22వ కీర్తనే మనసులో ఉంచుకొని అదే పలుకుతున్నాడంట. నా దేవా నా దేవా నన్ను చేయి అంటే దేవుడు మనసులో అదే పలుకుతున్నాడు. అయితే దేవుడు సెలవు మీద నిత్యమనే తోటలో దేవదూతలైతే వచ్చి దేవుడిని ఆయనకి బలాన్ని ఇచ్చాడు. ఏ దేవుడుగా రాలేడు. దేవుడు గట్టిగా పెరిగినప్పుడు 3 గంటలు అక్కడ చిన్న చీకట. ఐగుప్తులో పథకా పంటకు ముందు జరిగింది చీకటి. ఇక్కడ కూడా తిరగడం 4 పంటలు 3 గంటలు చిన్న చీకట. ఆ చీకటి పడినప్పుడు కూడా ఎక్కడి నుండి దేవుడు మాట్లాడాలి. ఎందుకు మేకి పెట్టారు అని మాత్రం అడగలేనట్టుగా తండ్రి అయిన క్రీస్తు అయిన కుమారుడు తండ్రి చేయని ఎందుకు విడిచాడని బాధ ఎక్కువైపోయింది. దేవుడు శిలపైన ఆయన ద్వారా ఆయన దగ్గర రాలేదు. దేవదూతలు వచ్చి ఆ దేవదూత అయితే దేవునికి సహాయం చేయకుండా సిలవలో మాత్రం ఏ దేవదూత వచ్చి సహాయం చేయలేదు. దేవుడు దుడ్డి మీద నడవడం కూడా దేవుడికి సహాయం చేయలేదు. చిన్నమాటలు దేవుడు ఈరోజు ఈ సమయం ఉన్నటువంటి మరి కృష్ణులు వచ్చినటువంటి ప్రతి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి మాకు ఇచ్చినటువంటి మరి వర్తమానాన్ని బట్టి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయవలసిన దేవుడు ఇచ్చినటువంటి తలాన్ని బట్టి మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటారు కదా. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఇది ఎందుకన్నా ఈరోజు మంచి శుక్రవారం అని మరి దేవుడు చేసినటువంటి 7 దినాలు మన మంచి అని చెప్పేసి మన బైబిల్ ప్రకారం మరి ప్రతిరోజు అందరూ కూడా మనకి చూస్తూనే ఉంటారు. దైవజనులు మరి జయరాజ్ గారు జ్ఞానశ్రీ గారు కూడా చూస్తూనే ఉంటారు. ఈ గుడ్ ఫ్రైడే అనేది ఎందుకంటే మరి దేవుడు ఆయన అంత బిడ్డని లోకానికి పంపించి మరి మానవులందరికీ భూలోకంలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకున్నటువంటి మహిళను పొందలేకపోతున్నారని మరి చెప్పినటువంటి రీతిగా మన యొక్క పాపాలను నిమిత్తం మానవునిగా ఎటువంటి పాపం లేనివాడు, దోషం లేనివాడు పరిశుద్ధుడే. ఆయన రక్తాన్ని చిందిస్తేనే మనకు పాప క్షమాపణ అనేది దొరుకుతుందని చెప్పిన రోజున మరి అదే రీతిగా దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుని పంపించి మరి ఆయన జీవించినంత కాలం కూడా 33.5 సంవత్సరాలు మాత్రమే. చాలా తక్కువ టైం అన్నమాట. 33.5 సంవత్సరాల కాలంలోనే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, మరి అనేక మందికి సువార్త సేవ, మరి అదేవిధంగా అనేక శ్రమలు ఆయన పొంది మన కోసం దేవుడి శిలువలో మరణించాడు. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు కాబట్టి ఈ రోజున గుడ్ ఫ్రైడేగా మరి చెప్పుకుంటాం అన్నమాట. ఆదివారం నాడు మరి తిరిగి లేచిన పునరుద్ధాన దినంగా మరి చెప్పుకున్నాం. గుడ్ ఫ్రైడే అనేది ఒక క్రైస్తవులకే కాదు. గుడ్ ఫ్రైడే అనేది ఈవెన్ హిందూస్, ముస్లిమ్స్ కూడా ఈ గుడ్ ఫ్రైడేని చాలా పవిత్రంగా ఆరాధిస్తారు.
ముస్లిమ్స్ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఫ్రైడేనే ఉంటుంది. మనం ఆదివారం ఎట్లాగో చేసుకుంటాము ఆరాధన, కానీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ప్లస్ క్రైస్తవులు అందరూ కూడా శుక్రవారం రోజునే ప్రార్థనలు జరుపుకుంటారు. నాకు తెలిసిన రిలేటివ్స్ కూడా మరి కువైట్లో ఉన్నారు, వారు చెబుతారు, మా బ్రదర్ అవుతారు. ఆయన ప్రతి శుక్రవారం నాడు వాళ్ళు ఆదివారం నాడు ఆరాధన జరగదు, వాళ్ళకి శుక్రవారం నాడే ముస్లిమ్స్ కంట్రీస్లో ఆరాధన జరిగింది. అదేవిధంగా హిందువులు కూడా మంచి శుక్రవారం అని, శ్రావణ శుక్రవారం అని అంటారు. ఐడియా ఉందా? శుక్రవారం నాడే కూడా వాళ్ళు కూడా మంచి దినంగానే పరిగణిస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ప్రపంచంలో దాదాపు 180-190 దేశాల్లో ఎక్కువ కంట్రీస్ అన్ని కూడా క్రిస్టియన్ కంట్రీసే. ఈ యొక్క కంట్రీస్ అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక తీర్మానం అనేది చేస్తారు అన్నమాట. అప్పుడు ఉన్నటువంటి రోమన్ సిటీస్ ఉన్నారు కదా, మన ప్రపంచ దేశాలు మొత్తం అందరూ కూడా రోమన్ సిటీ అనేది మన క్రైస్తవులకి ఏది దిశానిర్దేశం చేయాలన్నా, మనం ఏది పాటించాలన్నా, ఏది ఆచరించాలన్నా కూడా మన ప్రపంచ దేశాలన్నిటి కూడా రోమన్ సిటీ గ్రీక్ దేశస్తులు వాళ్ళందరూ కూడా ఒక బోర్డు మీటింగ్లో వేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల బిషప్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అసలు మనకి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం, గ్రీక్ క్యాలెండర్ ప్రకారం మనకి ఈ మనిషి చనిపోయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు ఏప్రిల్ 14th వస్తుంది అనమాట. ఈ ఏప్రిల్ 14th ఆ రోజు శుక్రవారం అనమాట, ఆయన చనిపోయిన రోజున. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఆ వారం అనేది చేంజ్ అయింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి బిషప్లు, అప్పుడు ఉన్నటువంటి పోర్చుగల్ సిటీ అధినేతలు ఈ రోజుని ఏప్రిల్లో వచ్చేటువంటి మొదటి శుక్రవారాన్ని ఎప్పుడైనా సరే గుడ్ ఫ్రైడేగా ట్రీట్ చేస్తారు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా మనకి ఏప్రిల్లో ఏ వారం మొదటి రోజు ఎప్పుడు వచ్చిన శుక్రవారం దాన్ని గుడ్ ఫ్రైడేగా మనం పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చిందనమాట ఈ గుడ్ ఫ్రైడే. సో ఈ గుడ్ ఫ్రైడే మనం ఎందుకన్నామంటే మనకు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా మనం వాళ్ళని ఎంతో గొప్పగా ట్రీట్ చేస్తాం. అలాంటిది మన కోసం, మన పాపాల కోసం దేవుడు మన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ శుక్రవారం రోజున చనిపోయాడు కాబట్టి దీన్ని మంచి గుడ్ ఫ్రైడేగా మనం చెప్పుకోగలిగాం. బైబిల్లో అత్యంత జ్ఞానవంతుడైనటువంటి మన సొలొమోను రాజు ప్రసిద్ధి గ్రంథంలో కూడా మరి చెబుతాడు. 7వ అధ్యాయం 1-2 వచనాలు తీయండి. మొదటి నుంచి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. దిస్ ఈజ్ ద గుడ్ ఫ్రైడే. ఈరోజు చనిపోయాడు కాబట్టి మనందరి కోసం ఆయన మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి ఇది మంచి రోజుగా మనం పరిగణిస్తున్నాం అనమాట. చాలామంది చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, అమ్మో చనిపోయాడని చెప్పేసి దూరంగా ఉంటారు. అప్పుడు దాకా కడుపు నుంచి తిరిగిన వాళ్ళు కూడా ఆ మంచం పడితే 10 అడుగులు దూరంగా ఉంటుంది. మా ఆయనకి గుడ్డ పట్టుకుంటారు, రకరకాలుగా చనిపోయిన శవంతో మనం ఎవరు కూడా లెక్క. మనిషిలో ప్రాణం ఉంటేనే ఆ మనిషికి విలువ ఎక్కువ, ఆ మనిషిలో ఆత్మ ఉంటేనే ఆ మనిషికి విలువ ఎక్కువ. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చనిపోయినటువంటి బాడీకి విలువ ఎంత తెలుసా? ₹5.35. ఎందుకంటే ₹5.35 కూడా మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ని కొన్ని రేటు కడతారు, ఎంతో రేటు. సో చనిపోయినటువంటి మనిషికి విలువ ఉండదు, తిరిగి లేచినటువంటి మనిషికి విలువ ఉంటుంది. సో మన దేవుడు తిరిగి లేచాడు కాబట్టి మనకు కూడా మనకు జన్మ అనేది తిరిగి లేచాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకంటూ ఒక జన్మ ఉంటుంది. మనం దేవుడితో కూడా మనం ఉంటాము, మనం నిరీక్షిస్తాము, మన పాపాలు క్షమించబడి మన నరకానికి వెళ్ళాం అనేటువంటి ఒక నిరీక్షణతో బతుకుతాం కాబట్టి మనం దేవుడిని కూడా ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలు కాబట్టి చాలామంది చదవమ్మా. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ విందు జరుగుతా ఇంటికి పోవుట కంటే ప్రలాపించుక వారి ఇంటికి వెళ్ళుట మేలు. మనం ఎవరింటికి వెళ్తామండి? ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళు ఏదైనా బాధల్లో కానీ, శ్రమంలో కానీ, వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్లో కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఉంటే మనం వెళ్తామా? అమ్మో ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ డబ్బులు అడుగుతాడు, అమ్మో ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ అడుగుతారు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సమాజంలో ఏం చెప్తుంది? కరోనా ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్తారా? దేవుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ? చదువమ్మా. ప్రలాపించుకుంటున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు. కరోనా ఇంటికి వచ్చారు, ఎవరైనా వెళ్తారా? ఎవరికైనా డెంగ్యూ జ్వరం కానీ, హెచ్ఐవి కానీ, పక్షవాతం కానీ ఇంటికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు.
కానీ ఒక మంచి ఫంక్షన్ ఉందంటే, ఒక మంచి భోజనం ఉందంటే, ఒక మంచి ఇది ఉందంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు. దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. అది నేనైనా అంత నేను చెప్పాను కాదు, ఎవరైనా హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ మంచి ఫంక్షన్ ఉంటే, ఎక్కడ మంచి భోజనం ఉంటే కూడా అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు దానికి భిన్నంగా చెబుతున్నాడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని బట్టి మరి ఆయన మరణ జలం లేదన్నాడు కాబట్టి, మరి దుఃఖంలో ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళని మరి ఓదార్చమన్నాడు కాబట్టి, మనం ఎప్పుడు కూడా మరి దేవుడు కూడా మనకు ఉన్నటువంటి శ్రమలోనే ఆయన మనకు తోడైనాడు. మనకు సంతోషంగా కాదు కదా ఆయన వచ్చి మన ప్రాణం పెట్టింది, మనకి మంచి ఆనందించేటప్పుడు కాదు కదా మనకి ఆయన మన కోసం ఆయన ప్రాణం పెట్టింది. మనం ఎన్నో పాపాలన్నీ దుఃఖంలో ఎన్నో శ్రమంలో ఉన్నాం, సాధారణ బంధకాలు ఉండబట్టి ఆయన మన సాధారణ నుంచి విడిపించడం కోసం ఆయన మనకు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. సో మనందరికీ కావాల్సింది ఏంటి? మనకు పరలోకం కావాలా, నరలోకం కావాలా? పరలోకమే కావాలి. కానీ దేవుడు ఏమని చెప్తాడు? పరలోకం ఆకలి ఉండదు, తప్పిగా ఉండదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 5వ వాక్యానుసారంగా మనకు కావాల్సింది ఏంటి? తప్పిగా ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే లేఖనాలు నెరవేరినట్లుగా చదువుకున్న వాక్యం యోహాను సువార్త 19:28 చదవండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను. ఆ రోజు లేఖనాలు అంటే ఏంటంటే, ఆ రోజుల్లో ఏది జరగాలన్నా, ఏది ఇచ్చేయాలన్నా లేఖనాల్లో రాసి ఉంచుతారు ముందు. ఆనాడు ప్రవక్తలు దేవుని యొక్క ఇది చేత లేఖనాల్లో ముందుగా మిగిలిస్తారు. మనం వచ్చి ఏదైనా ఇక్కడ వాక్యం చెప్పామనుకోండి, అది లేఖనాల్లో నెరవేరాలి. ఆ లేఖనాల్లో కనుక చెప్పినట్టు కనుక నెరవేరకపోతే అతను అబద్ధ ప్రవక్త అని చెప్పేసి ఆ రోజు ముద్రేస్తారు. ఇప్పుడు మన గ్రామస్తులు ఇప్పుడు వాక్యం చెప్పారనుకో, అది సంభవంగా నెరవేరాలి. అది నెరవేరలేదనుకో వాళ్ళు అబద్ధ ప్రవక్త అనే దాని కింద ఆ రోజు సమాజంలో ట్రీట్ చేస్తారు. అందుకనే దేవుడు ఆయన చెప్పినట్టుగా ఆయన చేసినంతా కూడా ఆ రోజు సమాజంలో లేఖనానుసారంగా ఆయన చెప్పినట్టుగా మరి సమాప్తమైనది. ఈ యొక్క ప్రజల కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చాడు. మనకు తెలియడం కోసం ఆయన చేయాలనుకున్నది సమాప్తమైనది ఎరిగి అది ఎందుకంటే ఆ రోజు దావీదు మహారాజు చేసినటువంటి ఆయన ప్రవక్త ఆ రోజు కీర్తనలో రాశారు. లేఖనాల గురించి 29:21 వారి చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పికైనప్పుడు చిలకను తాగనిచ్చింది, వారి భోజనము వారికి విడిగా ఉన్నది కాక వారు నిర్భయంగా ఉన్నప్పుడు అది వారికి విడిగా ఉంది. ఇక్కడ ఏంటంటే దేవుడు శిలువ మీద వేలాడినప్పుడు ఇది నెరవేరినప్పుడు చాలా దాహం వస్తుంది. యేసు ప్రభు గారికి ఆ టైంలో దాహం ఎందుకు వేస్తుందంటే, ఆయన్ని ఒక రోజంతా చిత్రహింసను గురి చేసి ఈ రోజు మార్నింగ్ మొదలుపెట్టిన మధ్యాహ్నం దాకా కూడా ఆయన శిలువ మోపించి ఎన్నో శ్రమలు పెట్టారు. సహజంగా మనం ఏదైనా కొంచెం పనిచేస్తే మనకేమవుతుంది? భోజనం అంటామా, మనం దాహం మంచిగా అడుగుతాం కదా. బాగా అలసిపోయినప్పుడు మనం బాగా పనిచేసినప్పుడు మనకు దాహం వేయదు. ముందు మనం భోజనం పెట్టమని అడుగుతాం. బాగా తిరిగి ఎవరో ప్రయాణం చేసి రాగానే మనం ఏం చేస్తాం? మంచిగా చేస్తాం. అంటే దానికేంటంటే ఎంతో శ్రమపడి వచ్చాడండి దేవుడు కూడా. సినిమాలో మన కోసం ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన భూమిలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పొంది ఆయన చివరానికి తన ప్రాణాన్ని ఇచ్చే ముందు చివరికి దాహం చెప్పేసి నడుస్తున్నాడు. దాహం అనే దాని గురించి ఆయన అడిగేటువంటి దాహం వేరు, నేను ఇచ్చేటువంటి దాహం వేరు. సహజంగా మంచి శ్రమలో ఉన్నప్పుడు దాహం వేరు కాబట్టి అక్కడ వాళ్ళు చేతులు ఇచ్చారు దగ్గర. ఎక్కడ వేసుకోవడం మరణించే ముందు మంచిగా చెప్పేసి అడుగుతాడు. అడిగేటప్పుడు ఏ విధంగా మంచిగా అవ్వాలి. కానీ ఇక్కడ ఈ రోమన్స్ సిద్ధమైనటువంటి వీళ్ళందరూ కూడా ఏ నీళ్ళు సిద్ధం చేశారు? అక్కడ చేదు నీళ్ళు సిద్ధం చేశారు. సహజంగా మంచిగా అవ్వాలి. ఆ చేదు నీళ్ళు తాగినందుకు మాత్రమే వేసుకోవాలి. ఆ టైంలో బతుకుతాడంటే కాదు. దానికి దాని అర్థం వేరుగా ఉంటుంది. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు
తాగినప్పుడు వాటిని తాగాల ఆ నీళ్ళు అంటే చేతిగా ఉంటాయి, ఎంత మొత్తుగా ఉంటాయి. అలాంటి నీళ్ళు చేతి నీళ్ళు మనం బాగా అవసరం మనం తాగలుగుతాం. ఆ నీళ్ళలో చాలా రకాలు ఉంటాయి. మంచి నీళ్ళు ఉంటాయి, ఉప్పు నీళ్ళు ఉంటాయి, మురికి నీళ్ళు ఉంటాయి, రకరకాల నీళ్ళు వాటర్ ఉంటాయి. మరి బాప్టిజం తీసుకునేటప్పుడు మురికి నీళ్ళు బాప్టిజం తీసుకుంటామా? తీసుకోగా మంచి నీళ్ళలోనే మనం బాప్టిజం తీసుకుంటాం. దాని అర్థం ఏంటి? సింబాలిక్గా ఇక్కడ మన పాపాలన్నీ కూడా మన కడిగిపోయేటప్పుడు దానికి శారీరకంగా ఈ భూలోకంలో మన శారీరకానుసారంగా మొత్తం మన పాపాలన్నీ కడగడానికి దానికి సూచిగా మనం బాప్టిజం తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అది మంచినీరు అన్నమాట. ఇప్పుడు బట్టలు మనం ఉతికామంటే మంచినీళ్ళతో ఉతుకుతామా, ఉప్పినీళ్ళతో ఉతుకుతామా? ఉప్పినీళ్ళతో ఉతికే ఉతికిపోతుందా? బాగు. మంచినీళ్ళతో ఉతికితేనే ఆ బట్టలు ఉన్నట్టు ఉతికిపోతుంది. సో ఇక్కడ ఈ మంచినీళ్ళకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ నీళ్ళు ఏ రకంగా ఉంటే కూడా మీరు బైబిల్ వాక్యానికి సంబంధించి నేను తెలియజేస్తాను. యోహాను సువార్త బాబీ అడ్డోర్ వేసారా? 1వ అధ్యాయం 9, 10, 11. నిజమైన వెలుగు ఉండేను, అది లోకం నుండి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకము తెలుసుకోలేదు. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 13 వచ్చినది. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూశారుగా, ఈ లోకానుసారమైనటువంటి నీళ్లు తీసుకునేవారు ఎప్పుడైనా సరే దప్పికొంటాడు. కానీ దేవుడు ఇచ్చేటువంటి నీళ్లు తప్పి ఇక్కడ నీళ్లు ఎవరిని అడిగాడు ఆయన? అక్కడ యేసుక్రీస్తు శ్రీనివాసనం కాదు అక్కడ ఆయన అడిగింది, దేవుడిని అడిగాడు, అక్కడ తండ్రిని అడిగాడు. మొట్టమొదట ఆయన పలికినటువంటి 7 మాటలు కూడా 3 మాటలు మన కోసం అంటే మన ప్రజల కోసం ఆయన ప్రార్థన చేశాడు. 4 మాటలు ఆయన దేవునికి ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. ఈ 7 మాటలను మనం 2 రకాలుగా విభజించుకోవాలి. 3 మాటలు మన కోసం, వీళ్ళు ఏమి చేయించున్నారు, వీళ్ళు ఎదిగారు అంటే ఎవరి కోసం చేసినట్టు ఆయన ప్రార్థన మన కోసం చేశాడు. కాబట్టి ఆయన దాహం ఎవరిని అడుగుతున్నాడు? ఇక్కడ తండ్రిని అడుగుతున్నాడు. ఆయన లేఖలా నెరవేరండి అని చెప్పేసి ఆయన ఆత్మ దేవుడితో చెప్పే ముందు నేను తప్పుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏ నీళ్ళు అయ్యి? జీవం కలిగిన నీళ్లు. ఆ నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికలడు. అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి కుడిపార్శానికి వెళ్తాడు. దేవుని అంటే పరలోకానికి వెళ్తాడు. పరలోకంలో ఆ నీళ్లు ఉండవు, తప్పుకుంటూ ఆకలి ఉండదు. సో ఈ నీళ్లు సాదృశ్యం అన్నమాట. ఇది 5వ మాటకి ఆయన తప్పుకొనడం ఏంటంటే ఆయన ఈ నీళ్లు తాగేవాడు పరలోకంలోనే ఉంటాడు. ఆయన్ని సాదృశ్యంగా దేవుని యొక్క జీవజలంలో అడుగుతున్నాడు అనమాట. ఈ యొక్క జీవజలంలో మొట్టమొదటి ఆదికాండంలో రాసింది. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ దేనిలో ఉండదు? ఎక్కువగా నీటిలో ఉండదు. ఎక్కడ ఉండదు దేవుని ఆత్మ? అందుకని మన బాప్తిస్మం నీటిలోనే మనం బాప్తిస్మం చేస్తారు. ఇక్కడ వాక్యానుసారంగా ఏమని చెప్పాడు? జలముల పైన అల్లాడుచుండదు. అంటే దేవునికి నీటికి ఉన్నటువంటి సంబంధం అన్నమాట అది. ఇక్కడ వాక్యానుసారంగా కూడా వాక్యము నీటితో పోల్చబడింది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ నీటితో పోల్చబడింది. అందుకనే నీరు అనేది పరిశుభ్రతకు గుర్తు. ప్రతి మురికిని కడగబడటానికి నీరుని వాడతారనమాట. అందుకనే ఇక్కడ దేవుడు మరి ఈ యొక్క 5వ మాటని నాకు ఇచ్చినందుకు, మరి ఈ యొక్క చెప్పడానికి నాకు ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు దాహం కోరుతున్నాడు అంటే ఈ యొక్క ఆ దాహం అనేది అది ఒక వరం అన్నమాట. ఆ వరం ఇవ్వమని అడుగుతున్నాడు. అది యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో
అది 19, 10, 11. నాకు గుళ్ళో ఫోన్లు వాడచ్చా? గుళ్ళో ఫోన్లు వాడచ్చా? యోహాను సువార్త మేమంటే వీడియో తెస్తున్నా. ఓ బా 9, 10, 12. 9. సమరయ స్త్రీ, ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. సమరయ స్త్రీ బావి వద్ద నుండి యేసుప్రభు నీళ్లు కావాలని చెప్పేసి అడిగాడు. అయితే ఆ నీళ్లు తోడటానికి కూడా ఆమె దగ్గర ఏమీ లేదు. ఆ నీళ్లు నీకు నేను ఏ రకంగా ఇవ్వాలి అని చెప్పేసి సమరయ స్త్రీలను అక్కడ యేసుప్రభుకి జరిగినటువంటి మధ్య సంభాషణ అన్నమాట అది. అందులో 10వ వచనం చూడండి, 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహములకిమ్మని నిన్ను అడుగుతున్నవాడు ఎవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆయనతో చెప్పాను. ఇక్కడ అర్థమైందా? సమరయ స్త్రీకి ఆయన ఇవ్వాలనుకున్న నీరు వేరు, దేవుడు ఇచ్చేటువంటి నీరు వేరు. అక్కడ జీవజలం వరముగా అడిగాడు అనమాట. అవునా? అదేగా ఉందా అక్కడ? దేవుడు సిలువలో కూడా సిలువేసినప్పుడు కూడా దాహం అని అడిగింది. ఆ యొక్క జీవజలం మనకు వరంగా ఇచ్చాడు. ఆ యొక్క జీవజలం మనకు వరంగా ఇచ్చాడు కాబట్టి ఆ జలాలతో మనం బాప్తిస్మం తీసుకొని ఈ రోజున మన పరిశుద్ధులుగా ఈ భూలోకంలో ఉన్నంతకాలం మనం జీవించాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులు పరిపూర్ణంగా జీవించాలని దేవుడు యొక్క 5వ మాటను మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి జీవజలము అనేది మనకి ఒక వరము. ఆ వరము ఎరిగి ఉంటే చదవనే అక్కడ, నాకు దాహం ఇవ్వమని నీవు నన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు. దేవుడు సిలువలో ఆ జీవజలము అనేవి ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడ అడిగాడు. ఈ జీవజలమును సమరయ స్త్రీ ఎరిగి ఉండలేదు కాబట్టి ఆ జీవజలముని ఆమె దేవునికి ఇవ్వలేకపోయింది. దేవుడు అక్కడ చెప్పాడు, ఆయన నీవు జీవజలం ఇచ్చిందని ఆమెతో అప్పుడు చెప్పాడు. కాబట్టి జీవజలము అనేది దేవుని యొక్క వరం. ఆ జీవజలమును ఆ దాహానికి సింబాలిక్ గా దేవుడు ఆ జీవజలం కావాలని మన యెహోవాని మొరపెట్టుకున్నాడు ఆయన యొక్క ప్రార్థనలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ఇచ్చినటువంటి లేఖనాలు కూడా యేసుప్రభు తక్కువ జీవించింది 33 సంవత్సరాలే. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ అంతా దాదాపు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 84 సంవత్సరాలు కూడా ఇస్తున్నాడు. మరి అలాంటి ఆయుష్ ఇచ్చినప్పుడు దేవుడు 33 సంవత్సరాల్లోనే మరి ఇంత ఇదిగా ప్రఖ్యాతి కాంచి దేవుడు ఎవరో అని రుజువుపరిచినట్టు చేస్తే ఈ రోజున మనం ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాం? ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాం? ఆత్మ దాహాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఇక్కడ తెలియపరిచేది అదే, జీవజలమును మనకి ఇస్తున్నాడు. అదే విధంగా మనం దేని పట్ల మనం దాహం కలిగి ఉండాలి? ఆత్మ పట్ల మనం దాహం కలిగి ఉండాలి. మన నీరు కట్టుగా మనకి తెర మీద చూపించినట్టు చూపిస్తాడు. ఆ చూపించేటప్పుడు దేవుడు మనకి కొన్ని ప్రతిఫలాలు కూడా ఇస్తాడు. నువ్వు ఎక్కువ మంది ఎంతమంది నువ్వు ఆత్మలో రక్షిస్తే, ఇప్పుడు దేవుడు ఒక సందర్భంలో చెబుతాడు, పంట విస్తారంగా ఉన్నది, కోత పోయేవారు తక్కువ మంది ఉన్నారు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మల దాహాన్ని మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితాన్ని అనుభవించుకోవాల్సింది ఏమిటంటే, మనకు ఉన్నటువంటి దాహం ఏంటంటే మనకు మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. సంఘంలో ఎంతమంది అయితే పాపలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రక్షించాలి. ఇదే మన దాహం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క 5వ మాట ప్రసంగంగా మరి ఆయన దాహం పడుతున్నారంటే మరి ఎంతో మందిని రక్షించడానికి ఆయన కుడిపారిశాన మరి ఎంతో మందిని మరి పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఆయన తప్పుకోరి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే రీతిగానే మరి తప్పుకోరి ఉండి అనేక ఆత్మలను రక్షించుకునేటువంటి బాధ్యత మన సంఘంలో అనేక మంది మరి రక్షణ పొంది వారిని కూడా మరి పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి మనం ఒక్కడో పరలోక రాజ్యానికి వెళ్ళి మనతో పాటు అప్పుడు దాకా తిరిగినామా? పరలోకానికి అంతా మనకు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. మరి బాధపడతాం కదా. చిన్న దెబ్బ తగిలితేనే మన ఫ్రెండ్కి బాధ కలిగినట్టు మన పరలోకంలోకి వెళ్ళేటప్పుడు మన అమ్మ నాన్న కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన సంఘంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు వెళ్తుంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. సో ఈ యొక్క 5వ మాటని పురస్కరించుకొని మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ ఇంకా రక్షణ పొందిన వారు అందరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా రక్షణ పొందే విధంగా రక్షణ పొందే వారు మనము
కూడా పరదేశంలో ఉందని చెప్పేసి ఏ రకంగా చెప్పాడు, మన సంఘాన్ని కూడా మనం ఆత్మోదాహాన్ని కలిగి ఉండి మన సంఘం అంతా కూడా దేవునితో పాటు పరదేశంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి యొక్క ఆ వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో మరి ఫలభరితంగా మరి చేసుకోవాలని కోరుకుంటూ మరి దేవునికి మరి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క మన వాక్యాన్ని మరి మన జీవితాల్లో అన్వయించుకొని ఎవరికి వారు ఇది నాకు మటుకు నేను పొందాలి, రక్షణ పొందాలి, నా కుటుంబాన్ని రక్షణ పొందించుకోవాలి, నా సంఘం రక్షణ పొందించుకోవాలి కోరుకుంటూ మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని అదేవిధంగా అయ్యగారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ జీవుగల మా స్వామి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. ఇదిగో ప్రభా, నేను కాదు ప్రభా, నీ యొక్క నల్లైన సరంత ప్రభా, నీ యొక్క దూరగా నన్ను వాడుకొని ప్రభా ఈ యొక్క 5వ మాటగా మరి నేను ఎంతో దాహాన్ని కలిగి నువ్వు తెలిసిన రీతిగా జీవజలంలో మాకు పెంపొందించినటువంటి రీతిగా ప్రభా నీ యొక్క పరలోక రాజ్యంలో మరి దాహం లేని వారి వరకు మేము ఉండాలంటే ప్రభా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దాహానికి ఎంతోమంది దాహాన్ని కలిగిన వారందరినీ రక్షించబడేటట్టుగా ప్రభా నీ యొక్క నామంలో ప్రభా వాళ్ళని ఎరిగి ప్రభా నీ యొక్క నామానికి అనుగుణంగా నీ యొక్క మహిమకు అనుగుణంగా ఈ యొక్క సమాజం యొక్క భూలోకంలో జీవించి ప్రభా ఈ యొక్క కడవరకు మా యొక్క జీవితాన్ని నీ యొక్క అప్పగించుకుంటూ ప్రభా నీతో కూడా మేము పరదేశంలో ఉండడానికి ప్రభా నాకు ఒక మంచి ప్రభావం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. బండిదనా యేసు సిలువ ఆరో మాట పుచ్చుకుని సమర్థమైన దాన్ని చెప్పి తలవచ్చి ఆ ఆత్మను అప్పగించను. అందరికీ వందనాలు. ఇంతవరకు ఒకటో దాంట్లో నుంచి 1వ మాట కాడ నుంచి 7 మాటల వరకు ఇప్పుడు 6వ మాట. అందరూ చిన్నపిల్లలు చదివడానికి చాలా ఆనందం ఉంది. ఒక అబ్బాయికి వాక్యం చదవడానికి కూడా ఇక్కడ ఈ చర్చిలో ఉండేవాడు కాదు. దాన్ని బట్టి వీళ్ళందరికీ వందనాలు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది కాబట్టి ఒకప్పుడు ఇక్కడ బైబిల్ చదవడానికి కూడా ఒకప్పుడు లేదు. ఈ 6వ మాటగా సమర్థమైనదని ప్రార్థించుకుంటున్నాం. బైబిల్ కదా ఎంతవరకు ప్రభావం తండ్రి నీ ప్రభాని కాపాడండి. ఎప్పుడో నీ బిడ్డలందరూ ప్రభా జీవించిన ఆశీర్వాదండి. నన్ను కూడా ప్రభావ కాపాడిన స్తోత్రములు తండ్రి. నా కుటుంబాన్ని కాపాడిన స్తోత్రములు ప్రభావ కూడా జీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నా ఈ చర్చి ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరిగే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభుత్వం యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఇప్పుడు 6వ మాటను ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చరణం పుచ్చుకొని సమర్థమైనదని చెప్పి తల నుంచి ఆత్మను అప్పగించను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాటను మనం ధ్యానిస్తున్నాం. శిలువలో ఆయన పలికిన మాట సమర్థమైనదని అనే మాట ఎవరితో చెప్పుచున్నారని మనం పరిశీలిస్తే తనను ఈ లోకంలోకి పంపినటువంటి తండ్రితో ఈ మాటను చెప్పుచున్నారు. మనం ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని రాయబడింది. అంటే ఏదైనా పని మనం ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నా కానీ దాన్ని ముగించేటప్పుడు విజయంతో ముగిస్తే ఒక విలువ, ఒక ఘనత ఉంటుంది. అలా కాకుండా ప్రారంభం ఘనంగా ఉండి ముగింపు వాదనతో ముగిస్తే ఆ పనికి విలువ ఉండదు. అది జయించినట్లు కాదు. ప్రతి పనికి ప్రారంభం, ముగింపు 2 ఉంటాయి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జననం ద్వారా కొన్ని బాధ్యతలు తండ్రి అంటే యేసుక్రీస్తు వారికి అప్పగించారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుకుని అని తండ్రితో చెప్పుచున్నాడు. ఏమిటి తనకు అప్పగింపబడిన పని అని చూస్తే 6వ వచనంలో చెప్పుచున్నాడు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. 7వ వచనంలో
నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను అర్పించి ఉన్నాను. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే, రోగములు భరించుట, మన వ్యసనములను వహించుట, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడుట, మన దోషమును బట్టి నలగగొట్టబడుట, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన దోషంతో అతని మీద మొక్కుబడుట, అతడు దౌర్జన్యము నందుట, బాధింపబడిన నోరు తెరవకుండుట, వదుకు చేయబడిన గొర్రెపిల్ల వచ్చి కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవకుండుట, అన్యాయపు తీర్పు పొందుట, మన అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడుట, ఇంకా ఎన్నో సర్వమానవాలలో ఉన్న అతిక్రమ క్రియలను బట్టి, పాపలోప క్రియలను బట్టి మన దేహమందు భరించి మన అందరి కొరకు తన ప్రాణంను అర్పించాడు. పశ్చాత్తాపంగా ఆయన ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. అలాగే మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు మన కొరకు ఒక రక్షణ మార్గాన్ని, అలాగే రక్షణ కారకాన్ని మనందరికీ అనుగ్రహించారు. ఈ చిన్న మాటలు దేవుడు నేర్చుకుంటాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు పలికిన 7వ చదువుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి చేసిన ఆత్మను అప్పగించుకుంటున్నానెను. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము. పరిగణించిన ఐదవ ప్రారంభాలు యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7వ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కప్పింది. సూర్యుడు కూడా అదృశ్యమైనమంట. ఆత్మీయ రణరంగంలో సంపూర్ణ విజయం సాధించిన వ్యక్తి చేసిన సింహనాదం వల్లే ఆయన గొప్ప కేక వేసి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించింది. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు యేసుక్రీస్తు వయసు 33 లేదా 34 ఏళ్ల వయసులో ఉన్నారు అని. ఆయన తండ్రి చేతికి ఆత్మను అప్పగించడానికి ముందు గర్భాలయపు తెర నడిపికి చినిగింది అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ తెర అంట పాపం చేసిన మానవులకి పరిశుద్ధుడైన దేవునికి మధ్య సహవాసానికి మధ్య అడ్డుగా ఆ తెర నిలిచింది. దేవునికి దూరమైన మానవుణ్ణి దేవునితో సమాధానపరిచే పనిని క్రీస్తు నెరవేర్చాడు. అక్కడున్న శతాధిపతి జరిగిన దాన్ని చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచాడు. మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో భారాన్ని మోస్తూ తన ప్రాణాలను అర్పించాడు. కాబట్టి మనం ఎంతకాలం బ్రతుకుతాం అనేది ప్రశ్న కాదు, కానీ తిరిగి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను ఎలా ఎదుర్కొంటామన్నదే అసలు విషయం. ఆయన మనకిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చి వెళ్తున్నామా, లేదా ఆయనను నిరాశపరుస్తున్నామా అన్నదే మనం ఆలోచించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు 3 గంటలకు తన యొక్క ప్రాణాన్ని దేవునికి అప్పగించారు. వాక్యం దేవుడు. ఆమేన్. వచనము 27వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తనతో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను.